సో ఈరోజు మీకు క్యాలెండర్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో టాపిక్ నేమ్ క్యాలెండర్. టాపిక్ నేమ్ క్యాలెండర్. ఫ్రెండ్స్, అసలు మనం క్యాలెండర్ ఎందుకు యూజ్ చేస్తాం, క్యాలెండర్లో మనం ఏమేమి మోడల్స్ కవర్ చేయాలనేది మనం ఫస్ట్ చూద్దాం. సో క్యాలెండర్ అనేది మనకి జనరల్గా టు ఐడెంటిఫై ద ఈవెంట్స్ని మనం ఐడెంటిఫై చేయటానికి, డేట్స్ని గుర్తుపెట్టుకోవటానికి, టు ఐడెంటిఫై ద డేట్స్ అండ్ టు ఐడెంటిఫై ద హిస్టరీని మనం గుర్తుపెట్టుకోవటానికి క్యాలెండర్ అనేది యూజ్ చేస్తాం. మనకి జనరల్గా క్యాలెండర్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డే ఆఫ్ ద వీక్ అంటే సండేనా, మండేనా, ట్యూస్డే, వెన్స్డే, దీన్ని మనం డే ఆఫ్ ద వీక్ అంటాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి మంత్ గురించి ఉంటుంది. థర్డ్ పార్ట్ మనకి ఇయర్ గురించి ఉంటుంది. సో ఇందులో మనకి ఇయర్ గురించి మాట్లాడితే మనకి 2 రకాల ఇయర్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్ ఇయర్, సెకండ్ వన్ లీప్ ఇయర్. ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ ఇయర్, సెకండ్ వన్ ఈజ్ లీప్ ఇయర్. సో మనకి మంత్స్ వచ్చేసరికి మనకి 12 మంత్స్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇందులో మనకి జనవరికి 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి 28 ఆర్ 29 డేస్ ఉంటాయి. మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, జూన్ 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ ఆల్సో 31 డేస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జూలై అండ్ ఆగస్టు కంటిన్యూషన్గా 31 డేస్ వస్తాయి. తర్వాత సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31 డేస్. సో ఇవి మనకి మంత్స్. ఏ మంత్స్లో ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మనకి ఇయర్స్లో గురించి మాట్లాడినప్పుడు మనకి ఆల్రెడీ 2 ఇయర్స్ ఉంటాయని చెప్పాను, నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్. నార్మల్ ఇయర్ అని ఏంటంటామంటే ఒక ఇయర్కి 365 డేస్ ఉంటే దాన్ని మనం నార్మల్ ఇయర్ అని, అదే ఒక ఇయర్కి 366 డేస్ ఉంటే దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. సో ఇయర్కి వచ్చేసరికి నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్. నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. తర్వాత మంత్స్ మనకి 12 మంత్స్ ఉంటాయి. ఏ మంత్స్లో ఎన్ని రోజులు ఉంటాయో ఇక్కడ నేను ఇచ్చాను. నెక్స్ట్ వీక్స్ మనకు తెలిసిందే, కాకపోతే ఒకసారి క్యాలెండర్ గురించి నేర్చుకునేటప్పుడు ఒకసారి రీకాల్ చేసుకోవటం మంచిది. తర్వాత మనకి వీక్స్కి వచ్చేసరికి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో మనకి ఇలా 7 వీక్స్ ఉంటాయి. సో మనకి 7 వీక్స్ ఉంటాయి. సో వీక్లీ మనకి 7 డేస్ వస్తాయి, దాన్ని మనం 7 వీక్స్ అంటాం, వీక్స్ ఆఫ్ ద డే. సో ఇది మనకి బేసిక్ రూల్స్, బేసిక్ కాన్సెప్ట్ ఫర్ ద క్యాలెండర్. సో క్యాలెండర్లో మనం వేటి గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే ఒకటి డే ఆఫ్ ద వీక్, సెకండ్ మంత్, థర్డ్ ఇయర్. ఈ మూడింటి గురించి విశ్లేషణ మనకు ఉంటుంది. దీని మీద మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్యాలెండర్లో వస్తాయి. నెక్స్ట్ అయితే ఇందులో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, మనం ఇయర్ అంటే 365 డేస్ నార్మల్ ఇయర్లో, లీప్ ఇయర్ వచ్చేసరికి 366 డేస్ అని మనం చెప్పుకున్నాం. అసలు ఒక ఇయర్కి 365 డేస్నే ఎందుకు కన్సిడర్ చేశారు, 365 డేస్ని ఎందుకు కన్సిడర్ చేశారంటే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్, వై
నార్మల్ ఇయర్ 365 డేస్. వై నార్మల్ ఇయర్ 365 డేస్? నార్మల్ ఇయర్లో 365 డేస్ ఎందుకు ఉంటాయి? యాక్చువల్గా ఇది దేన్ని బేస్ చేసుకొని తీసుకున్నారంటే, సూర్యుని చుట్టూ, సపోజ్ ఇది సూర్యుడు అనుకుంటే, సూర్యుని చుట్టూ భూమి ఎర్త్, సూర్యుని చుట్టూ భూమి ఒక కంప్లీట్ సర్కిల్, ఒక కంప్లీట్ రొటేషన్, ఒక కంప్లీట్ సైకిల్, అంటే దాన్ని మనం ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేసి రావటానికి అప్రాక్సిమేట్గా 365 డేస్ పడుతుంది. కాబట్టి ఒక ఇయర్ అంటే 365 డేస్ అని తీసుకున్నారు. ఎందుకు అలా తీసుకోవటం వల్ల ఏంటి అంటే, మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎర్త్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఎటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఉన్నాయో, మళ్ళీ ఎర్త్ కంప్లీట్గా ఒక సైకిల్ రొటేట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినప్పుడు సేమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఫస్ట్ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఎన్విరాన్మెంట్ కండిషన్లు ఎన్ని రోజుల తర్వాత సేమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అప్రాక్సిమేట్గా 365 డేస్ తర్వాత సేమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ రొటేట్ అవుతున్నాయి కాబట్టి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. కాబట్టి ఒక ఇయర్ అంటే 365 డేస్గా మనకి కన్సిడర్ చేశారు. తర్వాత సో లీప్ ఇయర్ అంటే ఏంటి? లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి ఎందుకు వస్తుంది? సో లీప్ ఇయర్లో 366 డేస్ ఎందుకు వచ్చాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, లీప్ ఇయర్, వాట్ ఈజ్ లీప్ ఇయర్? వై లీప్ ఇయర్ కంటైన్స్ 366 డేస్? ఎందుకు లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉన్నాయి? సో యాక్చువల్గా ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, సన్ చుట్టూ ఎర్త్ కంప్లీట్ రొటేషన్ చేయడానికి 365 డేస్గా మనం కన్సిడర్ చేసాం. అంటే ఫస్ట్ వాళ్ళు 1 ఇయర్ అంటే 365 డేస్గా కన్సిడర్ చేశారు. సపోజ్ ఇది మనం ఫస్ట్ ఇయర్ అనుకుంటే ఫస్ట్ ఇయర్కి 365 డేస్. సో సెకండ్ ఇయర్ ఆల్సో 365 డేస్, థర్డ్ ఇయర్ ఆల్సో 365 డేస్, ఫోర్త్ ఇయర్ ఆల్సో 365 డేస్. అంటే ఒక ఇయర్ అనగానే 365 డేస్ కాబట్టి ఒక 4 ఇయర్స్కి 365 ఇయర్సే అవుతాయి. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఈ 1 ఇయర్ అనేది 365 డేస్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేషన్ వాల్యూ. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ మనం 1 ఇయర్ అంటే 365 డేస్ తీసుకున్నాము, ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే టైం. కానీ వాళ్ళ తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 డేస్ కాదు, ఎగ్జాక్ట్ టైము 365 డేస్ 6 అవర్స్ టైం పడుతుంది అనేది వాళ్ళు తర్వాత అబ్జర్వ్ చేసింది. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టే టైం 365 డేస్ 6 అవర్స్. కానీ వాళ్ళు ఏం చేశారు, 365 డేస్ని రౌండ్ ఆఫ్ చేసి 1 ఇయర్ అంటే 365 డేస్గా కన్సిడర్ చేశారు. ఇలా చేయటం వల్ల ప్రతి ఇయర్ మనం 6 అవర్స్ని రిడ్యూస్ చేస్తున్నాం, అంతే కదండి. యాక్చువల్గా 365 డేస్ 6 అవర్స్ అయితే ఓన్లీ 365 డేసే కన్సిడర్ చేసినప్పుడు మనం 6 అవర్స్ నెగ్లెక్ట్ చేసాం. సో ఫస్ట్ ఇయర్ 6 అవర్స్, సెకండ్ ఇయర్ 6 అవర్స్, థర్డ్ ఇయర్ 6 అవర్స్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆల్సో 6 అవర్స్ నెగ్లెక్ట్ చేసాం. ఇలా 4 ఇయర్స్కి కలిపి టోటల్ ఎంత నెగ్లెక్ట్ చేసాము అంటే 24 అవర్స్ నెగ్లెక్ట్ చేసాం. ఇలా నెగ్లెక్ట్ చేయటం వల్ల ఎర్రర్ కొంత క్యాలెండర్ అనేది ఎర్రర్ వస్తుంది. సో దీన్ని కంపెన్సేషన్ చేయడానికి ఇక్కడ -24 అంటే మనం 24 అవర్స్ని తగ్గించాం కాబట్టి దాన్ని కంపెన్సేషన్ చేయడానికి ఇక్కడ 365 డేస్కి 365 డేస్ 24 అవర్స్ అంటే 1 డేని ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎందుకని యాడ్ చేశారు? ఇక్కడ మనం తగ్గించాం, 24 అవర్స్ తగ్గించాం కాబట్టి ఇక్కడ 1 డేని ఎక్స్ట్రా యాడ్ చేశారు. అప్పుడు ఇదేమవుతుంది, 366 డేస్ అవుతుంది. క్లియర్? సో యాక్చువల్గా ఇయర్ అంటే 365 డేసే, కానీ ఎవ్రీ 4th ఇయర్కి వచ్చేసరికి ఎర్రర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎర్రర్ని కంపెన్సేషన్ చేయడానికి ఎవ్రీ 4th ఇయర్ 365 డేస్ కాస్త 366 డేస్ అవుతుంది. సో ఇలా మనకి లీప్ ఇయర్లో 365 డేస్కి బదులుగా 366 డేస్ మనం కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఇది ఖచ్చితంగా 4 ఇయర్స్కి ఒకసారి ఎందుకు వస్తుంది అంటే, ఆ కంపెన్సేషన్ అనేది 4 ఇయర్స్కి 1 డే కంపెన్సేషన్ కావాలి కాబట్టి
ఎవ్రీ 4 ఇయర్స్ తర్వాత మనం ఒక డేని కంపెన్సేషన్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి మనకి లీప్ ఇయర్స్ ఏమొస్తాయని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే 4th ఇయర్ అనేది లీప్ ఇయర్. మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ వస్తుంది? ఇంకొక 4 ఇయర్స్కి, అంటే 8 అనేది లీప్ ఇయర్, నెక్స్ట్ 12 అనేది లీప్ ఇయర్, 16 లీప్ ఇయర్, 20 లీప్ ఇయర్ అండ్ 24 లీప్ ఇయర్ అండ్ సో ఆన్. సో ఇవి లీప్ ఇయర్స్. సో దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్, 4 1 times 4, 2 times 4, 3 times 4, 4 times అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్ కాబట్టి లీప్ ఇయర్ అనేది ఖచ్చితంగా 4 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా అని చెప్పాలంటే అది ఖచ్చితంగా 4తో డివైడ్ అవ్వాలి. ఏదైతే ఒక నెంబర్, ఏదైతే ఒక ఇయర్ ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతుందో దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. అంటే ఎగ్జామినేషన్లో మనకేమి ఇస్తాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో మనకి దీని మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇచ్చిన వాటిలో ఏది లీప్ ఇయర్? సో ఆప్షన్ ఏ 2011, ఆప్షన్ బి 2010, ఆప్షన్ సి 2009, ఆప్షన్ డి 2012. ఇందులో ఏది మనకి లీప్ ఇయర్ అంటే అది ఖచ్చితంగా 4 మల్టిపుల్ కావాలి. అంటే ఇందులో ఏదైతే 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో అదే మనకి కావాల్సిన లీప్ ఇయర్ అవుతుంది. అయితే ఒక నెంబర్ 4తో డివైజబుల్ కావాలి అంటే మనం ఆ నెంబర్ మొత్తాన్ని చెక్ చేయాల్సిన పని లేదండి. దాన్ని మనం డివిజిబిలిటీ రూల్స్లో క్లియర్గా నేర్చుకుంటాం. కాకపోతే ఇక్కడ క్యాలెండర్లో వచ్చింది కాబట్టి డివిజిబిలిటీ రూల్ ఇక్కడ అవసరం లేకపోయినా 4 డివిజిబిలిటీ రూల్ వరకు మనం నేర్చుకుందాం. సో 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒక నెంబర్ని 4 ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి అంటే ఎలాంటి రూల్ మనం అప్లై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ నేను తీసుకున్నాను. సపోజ్ నెంబర్ అనేది 2014. ఈ నెంబర్ 4తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే ఒక నెంబర్ 4తో డివైడ్ కావాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అయినా కావాలి. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అయినా కూడా అది 4తో డివైడ్ అవుతుంది. లేదా లాస్ట్ 2 డిజిట్స్ ఎగ్జాక్ట్గా 4తో కనుక డివైడ్ అయితే అది కూడా ఖచ్చితంగా టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 2014 అనేది ఒక నెంబరు. దీన్ని 4 డివైడ్ చేస్తుందా లేదో చెక్ చేయాలి. అంటే నెంబర్ మొత్తాన్ని చెక్ చేయాలి కదా. కానీ మనం నెంబర్ మొత్తాన్ని చెక్ చేయకుండా మనం ఒక రూల్ ప్రకారం జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేస్తాం. ఎన్ని డిజిట్స్ నెంబర్ ఇచ్చినా కూడా లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెక్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్లో కనుక 2 జీరోలే ఉంటే అది ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది. లేదా ఒకవేళ జీరో లేకపోతే ఆ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని 4 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే ఆ టోటల్ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఇక లేని పక్షంలో ఖచ్చితంగా 4తో అది డివిజిబుల్ కాదు. ఇప్పుడు 2014 ఉంది. సో 14 అనేది లాస్ట్ 2 డిజిట్స్. దీన్ని 4 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? ఎగ్జాక్ట్గా డివైడ్ చేయటం అంటే ఏంటి? రిమైండర్ 0 రావాలి. 4 3 times అంటే ఎంత? 12. రిమైండర్ 2 వస్తుంది. అంటే రిమైండర్ 0 రావాలి కదా. కాబట్టి ఇది 4తో డివిజిబుల్ కాదు. సో ఈ ఇయర్ 2014 అనేది 4తో డివైడ్ కాలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా లీప్ ఇయర్ కాదు. అలా మనం 4th డివిజిబిలిటీ రూల్ని యూజ్ చేస్తాం. సో మీకు ఇప్పుడు ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా ఎలా అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. 2011. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 11. 11 అనేది 4తో డివైడ్ అవుతుందా? డివైడ్ కాదు. కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 2010. లాస్ట్ 2 డిజిట్స్ 10. 10 అనేది 4తో డివైడ్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 9 అనేది 4తో డివైడ్ కాదు, లీప్ ఇయర్ కాదు. సో 12 అనేది ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి లీప్ ఇయర్. సో ఇందులో మనకి లీప్ ఇయర్ అనే మోడల్లోకి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీప్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ మనకి జనరల్గా వస్తాయి. సో ఒక ఇయర్ లీప్ ఇయర్ కాదని చెప్పాలంటే 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి. 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అది ఖచ్చితంగా లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే లీప్ ఇయర్ కాదు. క్లియర్? నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం
4తో డివైడ్ అయిన ప్రతిదీ లీప్ ఇయరే కదా. కానీ ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి క్వశ్చన్ని ఇలా ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. Which of the following is a leap year? Option A 100, option B 200, option C 300, option D 400. ఇందులో ఏది లీప్ ఇయర్ అంటున్నాడు. మన లీప్ ఇయర్ ప్రకారం ఒక ఇయర్ కనుక 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. మరి 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అయినా సరిపోతుంది, లేదా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అన్నా కావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా లాస్ట్ 2 డిజిట్స్ జీరోసే ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా 4తో డివైడ్ అవుతుంది. మరి ఇందులో ఒకటే లీప్ ఇయర్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇందులో ఒకటే లీప్ ఇయర్. మరి ఆ లీప్ ఇయర్ ఏంటి? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఏదైతే సెంచరీ ఇయర్స్ ఇచ్చాడో, సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి, లాస్ట్ 2 జీరోస్ ఉంటే దాన్ని మనం సెంచరీస్ అంటాం. సెంచరీ ఇయర్స్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా 400తో డివైడ్ కావాలి. 400తో డివైడ్ అయినప్పుడు మాత్రం అది లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే లీప్ ఇయర్ కాదు. సో ఇది మళ్ళీ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ లీప్ ఇయర్ అన్నప్పుడు మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా 4తో డివైడ్ అయితే లీప్ ఇయర్ అవుతుందని. మరి ఇవన్నీ 4తో డివైడ్ అవుతాయి, 400 మాత్రమే ఎందుకు లీప్ ఇయర్ అవుతుందంటే, మనం ఇందాక ఏదైతే ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేసామో ఆ ఎగ్జాంపుల్లో మీకు 1 ఇయర్ అంటే 365 డేస్. 1 ఇయర్ అంటే 365 డేస్ 6 అవర్స్ అని మనం డిస్కస్ చేసాం. కానీ ఇది కూడా అప్రాక్సిమేషన్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికి కూడా కొంత ఎర్రర్ వస్తుంది కదా. సో అప్రాక్సిమేషన్ కాబట్టి మనం దీన్ని కూడా ఒరిజినల్ తీసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ ఏం చేశాడంటే 365 డేస్ అని తీసుకున్నాడు, అవర్స్ నెగ్లెక్ట్ చేశాడు. తర్వాత 365 డేస్ 6 అవర్స్ అని కన్సిడర్ చేశాడు. ఇది కూడా కరెక్ట్ కాదు, అంటే ఇది కూడా అప్రాక్సిమేషన్. వాట్ ఈస్ ద ఒరిజినల్ అంటే 365 డేస్ 5 hours 49 minutes 12 seconds. దిస్ ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ. ఇది కరెక్ట్ వాల్యూ. సో అంటే దీంట్లో ఎలా ఇది కరెక్ట్ వాల్యూ అంటున్నామంటే దీంట్లో మినిట్స్ ఇంక్లూడ్ అయినాయి, సెకండ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇది అప్రాక్సిమేషన్గా చాలా దగ్గరగా ఉన్న వాల్యూ. అంటే దీంట్లో ఇది మనం ఏమైంది, ఇది మినిట్స్ని సెకండ్స్ని నెగ్లెక్ట్ చేసాం. అంటే 5 hours 49 minutes 12 seconds కాబట్టి సో ఇది మొత్తం ఏదైతే 5 hours 49 12 seconds ఉందో ఇది అప్రాక్సిమేట్గా మనం 6 hours అని తీసుకోవటం వల్ల ఎవ్రీ 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ అయ్యింది. కానీ ఇలా చేయటం వల్ల మళ్ళీ కొంత ఎర్రర్ అనేది మిస్టేక్ అవుతుంది కాబట్టి, ఎర్రర్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఎర్రర్ని కూడా కంపన్సేషన్ చేయటానికి ఒరిజినల్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒరిజినల్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి యాక్చువల్గా మనం 365 డేస్ 6 hours అని కదా సెకండ్ దాంట్లో కన్సిడర్ చేసింది. అంటే ఇక్కడ ఎంత ఎర్రర్ చేస్తున్నాం, ఒక ఇయర్కి వచ్చేసరికి ఒక ఇయర్కి మనం ఎంత ఎర్రర్ చేస్తున్నాం అంటే, ఒక ఇయర్కి మనం ఎర్రర్ ఎంత చేస్తున్నామంటే 10 minutes 48 seconds మనం ఎర్రర్ చేస్తున్నాం ఒక్క మినిట్కి, ఒక ఇయర్కి. అంటే ఎక్కువ తీసుకుంటున్నామా తక్కువ తీసుకుంటున్నామా అక్కడ ఉంది. యాక్చువల్గా 5 hours 49 12 seconds. కానీ మనం ఎంత తీసుకుంటున్నాం 6 hours, అంటే ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే ఇది పాజిటివ్ ఎర్రర్. దీన్ని కంపెన్సేషన్ చేయాలంటే ఏం చేయాలి, తీసేయాలి. అంటే 1 yearకి 10 minutes 48 seconds. మరి ఇది తీసేయలేం కదా, అంటే దాదాపుగా 1 day అలా వచ్చినప్పుడు మనం తీసేయచ్చు. సో నేనేం చేస్తున్నానంటే 100 yearsకి ఇదే విధంగా కొనసాగితే 100 yearsకి ఇలాగే కనుక మనం ఇదే అంటే 365 days 6 hours కనుక కన్సిడర్ చేసి 100 years లెక్కేస్తే మనకి ఎంత ఎర్రర్ వస్తుందంటే 1 yearకి 10 minutes 48 seconds కాబట్టి 100 yearsకి 1000 minutes అంతే కదండి. 10 minutes into 100 1000 minutes ప్లస్ 4800 seconds. ఇంత మనకి ఎర్రర్ వస్తుంది, పాజిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్ అంటే ఎంతైతే ఈ పాజిటివ్ ఎర్రర్ వచ్చిందో దీన్ని కంపెన్సేషన్ చేయడానికి మనం నెగిటివ్ చేయాలంటే మైనస్ చేయాలి. సో 4800 seconds అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం, డివైడెడ్ బై 60 కనుక మనం వేస్తే 0 0 క్యాన్సిల్ 80 minutes అని రాసుకోవచ్చు కదా. మీ సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 60. అప్పుడు ఏమవుతుంది 1000 minutes ప్లస్ 80 అంటే టోటల్ 1080 minutes. దీన్ని మనం అవర్స్లో కన్సిడర్ చేస్తే
డివైడెడ్ బై 60, దిస్ ఈజ్ 18. సో 18 అవర్స్ అనేది మనకి ఎర్రర్ అయింది. ఏం ఎర్రర్ అయింది? ఇది పాజిటివ్ ఎర్రర్ అయింది. అంటే యాక్చువల్గా 365 డేస్ 5 అవర్స్ 49 మినిట్స్ 12 సెకండ్స్ని మనం 365 డేస్ 6 అవర్స్గా కన్సిడర్ చేయడం వల్ల లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వచ్చింది. అది కరెక్ట్, అంతవరకు క్లియర్. అంటే మనం రౌండ్ ఫిగర్గా తీసుకొని చేసాం. సో ఇప్పుడు ఒరిజినల్ తీసుకుంటే మనం దాంట్లో ఎంత మిస్టేక్ చేస్తున్నాం అంటే ఒక 100 ఇయర్స్కి వచ్చేసరికి మనం 18 అవర్స్ ఎక్స్ట్రాగా మనం తీసుకుంటున్నాం. అంటే దాన్ని మనం కంపెన్సేషన్ చేయాలి. సో 100 ఇయర్స్కి 18 అవర్స్ మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం కంపెన్సేషన్ చేయాలి. సో దీన్ని కంపెన్సేషన్ చేయడం కోసం ఏం చేసాం? ఇప్పుడు 100 ఇయర్స్కి 18 అవర్స్ పాజిటివ్ ఎర్రర్ అయింది కాబట్టి దాన్ని మనం కంపెన్సేషన్ చేయడానికి మైనస్ చేయాలి. చూడండి, 100 ఇయర్స్కి వచ్చేసరికి మనం ప్లస్ 18 అవర్స్ అనేది మనం కంపెన్సేషన్ చేసాం. 18 అవర్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. దీన్ని కంపెన్సేషన్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే 1 డేని తీసేస్తున్నాడు. 1 డే అంటే ఎంత? మనకి 24 అవర్స్. అంటే ఇక్కడ మళ్ళీ తప్పు చేస్తున్నాం. అంటే కదా యాక్చువల్గా మనం ఇక్కడ తీసేయాల్సింది 18 అవర్స్, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే 1 డేని తీసేస్తున్నాడు. అంటే 18 అవర్స్ తీసేయటం కుదరదు కాబట్టి 1 డేని తీసేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా 100 ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్. ఎందుకంటే లీప్ ఇయర్ అవుతుందండి, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 96 అనేది లీప్ ఇయర్. దాని తర్వాత లీప్ ఇయర్ ఇదే. 96 తర్వాత నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ 100 ఇయర్. అంటే 100 ఇయర్ అనేది లీప్ ఇయర్ కాబట్టి దానికి 366 డేస్ ఉంటాయి. కానీ మనం చేస్తున్న ఎర్రర్ని కంపెన్సేషన్ చేయడం కోసం ఒక డేని రెడ్యూస్ చేస్తాం. 1 డే రెడ్యూస్ చేయటం వల్ల ఇప్పుడు ఇది ఏమవుతుంది? 365 డేస్ అవుతుంది. అంటే 100 ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ కాదు. సో ఇలాగే మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలకి అంటే 100 నుంచి 200 ఇయర్స్కి వచ్చేసరికి 200 కూడా లీప్ ఇయరే, 366 డేసే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా 1 డే రెడ్యూస్ చేస్తే మనం 365 డేస్ అవుతుంది. అలాగే 300 ఇయర్ కూడా 365 డేసే అవుతుంది. 400 ఇయర్ కూడా 365 డేసే అవుతుంది. అయితే ఇక్కడ కూడా మళ్ళీ మనం కొంత ఎర్రర్ చేస్తున్నాం. ఏంటో ఎర్రరు? మనం తీసేయాల్సింది ఎంత? 18 అవర్స్ తీసేయాలి. మనం ఎంత తీసేస్తున్నాం? 1 డే తీసేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎక్కువగా తీసేస్తున్నాం. ఎంత ఎక్కువ తీసేస్తున్నామంటే 6 అవర్స్ ఎక్కువగా తీసేస్తున్నాం. అంటే 6 అవర్స్ ఎక్స్ట్రాగా మైనస్ చేస్తున్నాం. అంటే ఈ ఎవ్రీ 100 ఇయర్స్కి 6 అవర్స్ ఎక్స్ట్రాగా మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి 400 ఇయర్స్కి కలిపి ఎక్స్ట్రాగా మనం 24 అవర్స్ని రెడ్యూస్ చేస్తున్నాం. సో దీన్ని కంపెన్సేషన్ చేయడానికి 400 ఇయర్ దగ్గర 365 డేస్ ప్లస్ 1 డేని ఎక్స్ట్రా యాడ్ చేయటం వల్ల, అంటే ఎందుకని ప్లస్ 1 డే అంటున్నాం? ఇక్కడ -24 అవర్స్ మనం ఎర్రర్ అయింది కాబట్టి దాన్ని కంపెన్సేషన్ చేయడానికి ప్లస్ 1 డేని ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. సో అందువల్ల ఏమైందంటే మనకి 100 అనేది లీప్ ఇయర్ కాదు, 200 లీప్ ఇయర్ కాదు, 300 లీప్ ఇయర్ కాదు, బట్ 400 అనేది ఏమవుతుందండి? మనకి 400 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది. సో ఇందులో మనం ఏంటి లీప్ ఇయర్ కన్క్లూజన్ ఏంటి అంటే, లీప్ ఇయర్ అంటే 4తో డివైడ్ కావాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ 100, 200, 300, 400, 500, 600 ఇలా ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్లో అది ఖచ్చితంగా 400తో మాత్రమే డివిజిబుల్ కావాలి. క్లియర్? సో ఇప్పుడు దీంట్లో టోటల్ లీప్ ఇయర్ గురించి ఒక కన్క్లూజన్కి వస్తే మనం వాట్ ఈస్ ద కన్క్లూజన్ అబౌట్ లీప్ ఇయర్ గురించి కన్క్లూజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్లియర్? సో లీప్ ఇయర్ కన్క్లూజన్ ఒకసారి చూద్దాం. చూడండి, లీప్ ఇయర్ ఏ ఇయర్ సెడ్ టు బి లీప్ ఇయర్ that should be divisible by 4. ఎందుకని డివిజిబుల్ బై 4 కావాలి? ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అయితేనే అది లీప్ ఇయర్ అవుతుంది. 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 4తో డివిజిబుల్ కావాలి. బట్ ఇందులో ఉన్న లాజిక్ ఏంటండి? బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్
In case of century years like 100, 200, 300, 400, 500, etc. అంటే in case of century years that should be divisible by 400 only. Yes, ఒక ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే అది 4తో డివిజిబుల్ కావాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి? 100, 200, 300, 1100, 1400, 1500. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంచరీ ఇయర్ దట్ షుడ్ బి డివిజిబుల్ బై 400 ఓన్లీ. 400లో మాత్రమే డివిజిబుల్ కావాలి. దిస్ ఈజ్ అబౌట్ లీప్ ఇయర్. సో ఇప్పుడు మనం వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. లీప్ ఇయర్ గురించి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎలా ఇస్తారంటే మనకి ఎగ్జామినేషన్లో లీప్ ఇయర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనకి ఎలా ఇస్తారంటే చూడండి, ఒకే క్వశ్చన్ మీద మనం మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2024. సెకండ్ క్వశ్చన్ 1700, 1600, 1400, 1300. థర్డ్ క్వశ్చన్ 2006, 2017, 1800, 2088. Fourth question 1900, 1964, 1800, 2017. ఇందులో ఏది లీప్ ఇయర్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఇందులో లీప్ ఇయర్ ఏది? 2010 అనేది సెంచరీ ఇయర్ కాదు, నాన్ సెంచరీ ఇయర్. కాబట్టి ఇది 4తో డివైడ్ కావాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 2014 ఇది కూడా నాన్ సెంచరీ ఇయర్ కాబట్టి ఇది లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలంటే 4తో డివైడ్ అయితే సరిపోతుంది. 14 అనేది 4తో డివైడ్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 2025 లాస్ట్ 2 డిజిట్స్ 25, సో ఇది లీప్ ఇయర్ కాదు. సో 2024 ఎస్, లాస్ట్ 2 డిజిట్స్ 24 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. దెన్ సెకండ్ క్వశ్చన్ 1700, 1600, 1400, 1300 ఇవన్నీ కూడా ఏ ఇయర్స్ అండి? సెంచరీ ఇయర్స్. సెంచరీ ఇయర్స్ అనగానే అది ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. సో ఇది 400తో డివిజిబుల్ కాదు, ఇది డివిజిబుల్ కాదు, ఇది డివిజిబుల్ కాదు, ఇది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీప్ ఇయర్ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 2006, 2017, 1888. 2006 ఈజ్ ఎ నాన్ లీప్ ఇయర్. ఇది 4తో డివైడ్ కావాలి కానీ 6 అనేది 4తో డివైడ్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు. 2017 లాస్ట్ 2 డిజిట్స్ 17, ఇది 4తో డివైడ్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. 1800 సెంచరీ ఇయర్, 400తో డివైడ్ కావాలి, 400తో డివైడ్ కాదు. ఇది 2020, 88 లాస్ట్ 2 డిజిట్స్ 88, 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? 1900 సెంచరీ ఇయర్, 400తో డివైడ్ కావాలి, ఇది కాదు. 1964 లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 64, ఇది 4తో డివైడ్ కావాలి, ఎస్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. సో ఇవి రెండు కాదు. సో ఇలా మనం ఒక ఇయర్ ఇచ్చినప్పుడు ఆ ఇయర్ లీప్ ఇయరా కాదా అనే టాపిక్ని మనం ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్, సో మీకు లీప్ ఇయర్ గురించి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ఆడ్ డేస్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటండి? ఆడ్ డేస్ మోడల్.
ఆడ్ డేస్. యాక్చువల్గా ఈ క్యాలెండర్ టాపిక్లో ఆడ్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఆడ్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేంటో చూద్దాం. అసలు ఆడ్ డేస్ అంటే ఏంటి? ఆడ్ డేస్ అంటే 7తో డివైడ్ చేయగా మిగిలిన రిమైండర్ని మనం ఆడ్ డేస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మీకు క్లారిఫై చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్ అన్నాం అనుకోండి. 8 డేస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి అంటే 8 డేస్లో మనకి 7 డేస్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఒక వీక్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ 1 డే ఎక్స్ట్రా మిగులుతుంది. ఈ ఎక్స్ట్రా 1 డేనే మనం ఆడ్ డేస్ అంటాం. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ టుడే ఈజ్ మండే, ఈరోజు కనుక మండే అయితే ఆఫ్టర్ 8 డేస్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఆఫ్టర్ 8 డేస్ తర్వాత అది ఏమవుతుంది? ఈరోజు మండే అయితే ఆఫ్టర్ 1 వీక్ అంటే ఆఫ్టర్ 1 వీక్ అంటే 1 డే, 1 వీక్ అంటే 7 డేస్. ఆఫ్టర్ 1 వీక్ అది ఖచ్చితంగా మండే అవుతుంది, ప్లస్ 1 అంటే ఇది ఏమవుతుందండి? ట్యూస్డే అవుతుంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. యాక్చువల్గా సపోజ్ ఈరోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా క్యాలిక్యులేట్ చేసే బదులుగా ఈరోజు మండే ప్లస్ 8 డేస్, ఈ 8 డేస్ని నేను ఏమని రాశాను? 1 వీకు ప్లస్ 1 డే. ఈ వీక్ అంటే సేమ్ రిపీట్ అవుతాయి కాబట్టి దీని గురించి మర్చిపోండి. ఈ వీక్ అవసరం లేదు మనకి. ప్లస్ 1 డే. సో మండే ప్లస్ 1 ఆన్సర్ ఎంత? ట్యూస్డే. సో దీన్నే మనం ఈ 1 డే ఎక్స్ట్రా 1 డేనే మనం ఏమంటామంటే ఆడ్ డే అంటాం. అంటే ఏం లేదండి, ఆడ్ డే అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా డేస్ ఆర్ అవైలబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద వీక్స్ ఈజ్ కాల్డ్ ఆడ్ డేస్. అంటే వీక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మిగిలి ఉన్న రోజుల్నే మనం ఆడ్ డేస్ అంటాం. సో ఒకసారి డెఫినేషన్ రాసుకుందాం. ఆడ్ డేస్ డెఫినేషన్ గురించి ఒకసారి రాసుకుందామండి. వాట్ ఈస్ ద ఆడ్ డేస్ డెఫినేషన్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా డేస్ ఆర్ available after completion of number of weeks. నెంబర్ ఆఫ్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మిగిలి ఉన్న రోజుల్ని మనం ఏమంటామండి? ఆడ్ డేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్. సో 8 డేస్కి ఇవి డేస్ అనుకుందాం, ఇవి డేస్, ఇవి ఆడ్ డేస్. 8 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 1 వీకు ప్లస్ 1 డే. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 1 డే ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ ఆడ్ డే. అంటే ప్రతిసారి ఇలా నెంబర్ ఆఫ్ వీక్స్ ఇలా రాయకుండా, అంటే యాక్చువల్గా ఈ 1 వీక్ ప్లస్ 1 డే అని ఏమొచ్చిందంటే ఈ 8ని 7తో డివైడ్ చేయండి. 7 1 times 7. దెన్ వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఈజ్ 1. ఈ రిమైండర్నే మనం ఏమంటున్నామంటే రిమైండర్నే మనం ఆడ్ డే అంటున్నాం. క్లియర్? ఆడ్ డే గురించి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సో ఆడ్ డే అంటే ఏం లేదండి, ఇచ్చిన డేస్ని 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్నే మనం ఆడ్ డే అంటాం. 7తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్నే మనం ఆడ్ డేస్ అంటాం. కావాలంటే ఇప్పుడు చూడండి మనం ఎలా ఇచ్చిన డేస్కి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇది ఒకటి. సెకండ్, 28 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 28కి 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 0. సపోజ్ 100 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? అంటే 100ని ఇప్పుడు నేను ఏం చేయాలండి? 100ని 7తో డివైడ్ చేయాలి. 100ని 7తో డివైడ్ చేయాలి. 7 1s 7, 3 0, 7 4 times 28. సో రిమైండర్ 2. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటాం మనం? నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 అంటాం. క్లియర్? సో ఇలా మనం ఇచ్చిన డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని మనం కనుక్కుంటాం. ఇచ్చిన డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవటంలో మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ని యూజ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, డేస్ ఇచ్చినప్పుడు దానికి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలో మీకు అర్థమైంది. దీని నుంచి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం.
చూడండి, దీని మీద ఆడ్ డేస్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి క్యాలెండర్లో. సో దీని మీద మనకి ఎలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇఫ్ టుడే ఈజ్ మండే, what was the day of the week? What was the day of the week after 60 days? 60 days తర్వాత అదేమవుతుంది? సో అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఈరోజు మండే ప్లస్ 60 డేస్ అంటే ఇందాక మీకు చెప్పానండి. సో 60 డేస్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో, ఈ 60 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని యాడ్ చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఇందాక చూసారు కదా, మనం 8 డేస్ యాడ్ చేస్తే ట్యూస్డే వచ్చింది మండేకి. ఇప్పుడు 8 డేస్ బదులుగా 8 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1. సో మండేకి 1 యాడ్ చేసినా ట్యూస్డే వచ్చింది. అంటే ఏం లేదండి, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ 60 డేస్ యాడ్ చేసే బదులుగా ఈ 60 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో అది యాడ్ చేస్తే సరిపోతుంది. సో మండే ప్లస్ 60 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే ఈ 60ని 7తో డివైడ్ చేస్తే 7 8 times 56, రిమైండర్ ఈజ్ 4. సో మండే ప్లస్ 4 అంటే ఆన్సర్ ఎంత? ఫ్రైడే ఈజ్ ఆన్సర్. చూసారా, ఈరోజు మండే అయితే ఆఫ్టర్ 60 డేస్ ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. అలాగే కదా, ఏదైనా సపోజ్ ఈరోజు కనుక మండే అయితే, సపోజ్ టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అయితే ఆఫ్టర్ 128 డేస్ ఇది ఏమవుతుంది అన్నాడు. 128 డేస్ తర్వాత ఇదేమవుతుంది అంటే ఇప్పుడు మనం 128 డేస్కి బదులుగా 128లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో అవి యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ముందు ఏం చేయాలి? 128 డేస్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి. అంటే 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్స్ మనం కనుక్కోవాలి. 7 1 7 5 8, 7 8 times 56. సో రిమైండర్ ఎంత అండి? 2. అంటే మండే ప్లస్ 2 డేస్. సో మండే ప్లస్ 2 అంటే ఆన్సర్ ఎంత? వెడ్నెస్డే ఈజ్ ఏ ఆన్సర్. సో ఇలా మనం ఆడ్ డేస్ అప్లికేషన్స్ మనం డేస్ వైజ్గా మనం చేసుకుంటాం. సో ఇందులో కొంచెం అడ్వాన్స్గా కనుక మనం ముందుకెళ్తే, అంటే ఇయర్స్ ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ని ఎలా కనుక్కోవాలనేది మనం ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు మనం డేస్ అంటే ఏంటి? 100 డేస్, 150 డేస్, 120 డేస్ అలా డేస్కి మాత్రమే ఆడ్ డేస్ కనుక్కున్నాం. ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అన్నాడు. 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అన్నప్పుడు మనం మరి అది 4 ఇయర్స్ అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది స్టార్టింగ్ నుంచి 4 ఇయర్స్ లేదా సెంచరీ లీప్ ఇయర్ దగ్గర నుంచి 4 ఇయర్స్ అంటే గుర్తుపెట్టుకోండి. 4 ఇయర్స్ అని దేన్ని అంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ కాబట్టి 4 ఇయర్స్ అంటే స్టార్టింగ్ నుంచి 4 ఇయర్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇందాక మనం చెప్పుకున్న క్యాలెండర్ అనేది ఎవ్రీ 400 ఇయర్స్ తర్వాత, అంతే కదా, 400 ఇయర్స్ దాకా మనకి పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్ వస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 400 ఇయర్స్, ఎప్పుడైతే 400 ఇయర్స్ అయిపోతుందో ఇక దాని తర్వాత మనకి ఎర్రర్ ఉండదు. అంటే సైకిల్ అనేది 400 ఇయర్స్ దగ్గర మనకి ఎర్రర్ అనేది కంప్లీట్గా కన్క్లూజన్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఎర్రర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఏదైతే ఎర్రర్ ఉందో అది మొత్తం కంపెన్సేషన్ అయిపోతుంది. ఎంతైతే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో వచ్చేసరికి కొంత పాజిటివ్ ఎర్రర్, తర్వాత నెగిటివ్ ఎర్రర్, పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్, ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంది ఎర్రర్. కొన్ని చోట్ల ఎక్కువ తీసుకున్నాం, కొన్ని చోట్ల తక్కువ తీసుకున్నాం. ఇది ఏదైతే ఎర్రర్ ఉందో ఈ ఎర్రర్ మొత్తాన్ని 400 ఇయర్ దగ్గర మొత్తం కంపెన్సేషన్ అయింది. అంటే ఇది 4 ఇయర్ అనేది స్టార్టింగ్ నుంచి 4 ఇయర్ అవచ్చు, లేదా సెంచరీ లీప్ ఇయర్ దగ్గర నుంచి 4 ఇయర్స్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అంటే, సో ఇప్పుడు నాకు అది ఏ ఇయరో తెలియదు కాబట్టి సపోజ్ ఫస్ట్ ఇది నార్మల్ ఇయరే అనుకుంటున్నాం. నార్మల్ ఇయర్ అంటే 365 డేస్. 365 డేస్ అంటే ఇది 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 35, రిమైండర్ ఈజ్ 7 5 times 35, 15, 7 2 times 14, రిమైండర్ 1. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 వస్తాయి. అంటే ఫస్ట్ ఇయర్ కనుక నార్మల్ ఇయర్ అనుకుంటే 1 ఆడ్ డే, సెకండ్ కూడా నార్మల్ ఇయర్ అనుకుంటే 1 ఆడ్ డే, థర్డ్ ఇయర్ కూడా నార్మల్ అనుకుంటే 1 ఆడ్ డే. ఎప్పుడైతే ఈ 3 నార్మల్ ఇయర్ అనుకున్నావో ఖచ్చితంగా ఇది ఏం కావాలి? ఇది లీప్ ఇయర్ కావాల్సిందే కదా, లీప్ ఇయర్ కావాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి?
2 డేస్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ 4 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 డేస్ అవుతాయి. క్లియర్? సో ఇందులో మనం ఒకసారి ఇయర్స్ గురించి వెళ్ళేటప్పుడు ఇంకా క్లియర్గా మనం ఒకసారి వెళ్దాం. ఇయర్స్ గురించి, ఇయర్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎలా కనుక్కోవాలి, ఇయర్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అనుకోవాలి. ఫస్ట్ ఒక 1 ఇయర్కి, 1 ఇయర్ అంటే అది ఏ ఇయర్? సపోజ్ నార్మల్ ఇయర్ అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని ఉంటాయండి? ఆడ్ డేస్ మనకి 1 ఆడ్ డే ఉంటుంది. ఒకవేళ అదే ఇయర్ కనుక లీప్ ఇయర్ కనుక అయితే 366 అంటే ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్ వస్తాయి, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ నార్మల్ ఇయర్ 1 ఆడ్ డే, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ లీప్ ఇయర్ 2 ఆడ్ డేస్. అందుకనే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ఇయర్ కనుక మీ బర్త్డే మండే వస్తే నెక్స్ట్ ఇయర్ ట్యూస్డే వస్తుంది. ఎందుకని? బికాస్ ఆఫ్ దిస్ 1 ఎక్స్ట్రా డే. ఈ 1 ఎక్స్ట్రా డే వల్ల మనకి ఈ ఇయర్ మీకు బర్త్డే మండే వస్తే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది ట్యూస్డే వస్తుంది. ఒకవేళ ఈ ఇయర్ మీకు సండే వస్తే నెక్స్ట్ ఇయర్ అది మండే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. సో లీప్ ఇయర్లోకి వచ్చేసరికి 2 ఆడ్ డేస్ ఎక్స్ట్రా, అంటే 2 ఆడ్. అంటే ఈరోజు మండే అయితే, ఇది కనుక మండే అయితే నెక్స్ట్ ఈ సంవత్సరం లీప్ ఇయర్ అయితే, ఇది లీప్ ఇయర్ అయితే నెక్స్ట్ +2 యాడ్ చేయాలి. సో ఈ ఇయర్ కనుక ఒకవేళ ఈ ఇయర్ లీప్ ఇయర్ అండి, ఈ లీప్ ఇయర్లో మీకు బర్త్డే మండే వచ్చింది, నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? మండే +2 అంటే ఏమొస్తుంది? వెన్స్డే వస్తుంది. సో నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఎక్స్ట్రా, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఎక్స్ట్రా. క్లియర్? సపోజ్ 4 ఇయర్స్ ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసాం. 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 5. అయితే ఈ ప్రతిసారి మనం ఇలా చేయకుండా ఎలా చేయొచ్చు అంటే, 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అని అడిగాడు అనుకోండి, 4 ఇయర్స్కి 4 ఇయర్స్కి 4 ప్లస్ 4 ఇయర్స్లో ఎందుకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది? 4 ఇయర్స్కి 4 ఆడ్ డేసే రావాలి కదా, ఒకటి ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది? ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే మనకి ఒక లీప్ ఇయర్ ఉంటుంది. 4 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి 1 డే ఎక్స్ట్రా వచ్చింది. అంటే 4 ఇయర్స్కి 4, ఈ 4 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? ఒకటి ఉంటుంది. కాబట్టి 4 + 1 5 ఆడ్ డేస్. ఇప్పుడు చూడండి, సపోజ్ 20 ఇయర్స్ అన్నాను. 20 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 20 ఇయర్స్కి 20 ప్లస్ 20లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 20లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 5 వస్తాయి. సో మొత్తం ఆడ్ డేస్ ఎన్ని? 25. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆడ్ డేస్ అంటే 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్స్ ఆడ్ డేస్. కానీ ఎప్పుడైనా 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ 0 నుంచి 6 వరకే. కానీ ఇది 25 ఉంది అంటే మళ్ళీ దీన్ని అగైన్ 7తో డివైడ్ చేయాలి. సో అగైన్ 7తో డివైడ్ చేస్తే 7 3 × 21. సో రిమైండర్ ఎంత? 4. ఎప్పుడైనా ఆడ్ డేస్ మనకి 1 2 5 4 0 నుంచి 6 వరకే ఉండాలి. 0 to 6 వరకే ఉండాలి మనకి ఆడ్ డేస్ అంటే. అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ దాన్ని అగైన్ 7తో డివైడ్ చేయాలి. సో 20 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 4. సపోజ్ నేను 100 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అన్నాను అనుకోండి. 100 ఇయర్స్కి 100లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి? 25 అంటారు మీరు. 25 కాదండి, 24. ఎందుకని? 100 అనేది లీప్ ఇయర్ కాదు కదా. ఒకవేళ 100 కూడా లీప్ ఇయర్ అయితే మనకు 25 వచ్చాయి. క్లియర్? ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి అంటే ఎన్ని 4లు ఉంటాయి? 100లో ఎన్ని 4లు ఉంటాయి? 25 ఉంటాయి. కానీ 100 అనేది లీప్ ఇయర్ అయినట్లయితే 25 కన్సిడర్ చేసేవాడిని. 100 లీప్ ఇయర్ కాదు కదా, కాబట్టి 24 కన్సిడర్ చేయాలి. సో 124. సో 124ని మనం 7తో డివైడ్ చేస్తే, 124ని 7తో డివైడ్ చేస్తే 7 1s 7, 5 4 7 7 times 49. సో రిమైండర్ ఎంత? 5. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటండి? 5. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 5. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 5. క్లియర్? సో 100 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 5. మరి 200 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏమవుతుంది? 200 ఇయర్స్కి 100 ఇయర్స్కి 5 కాబట్టి 200 ఇయర్స్కి 10. 10 అంటే ఇది మళ్ళీ 6 కన్నా ఎక్కువ ఉంది. 7తో డివైడ్ చేస్తే 0 నుంచి 6 వరకే వస్తాయి. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ దాన్ని 7తో డివైడ్ చేయాలి. మళ్ళీ ఈ 10ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 3. సో 300 ఇయర్స్కి 100 ఇయర్స్కి 5, 200కి 10, 300కి 5 15 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 1. మరి 400 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని అంటే 100కి 5,
100కి 5, 400కి 20 ప్లస్ ఈ 400 అనేది లీప్ ఇయర్ కదా, కాబట్టి ఒకటి యాడ్ అవుతుంది. సో ఎన్ని అవుతుంది? 21 అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని? 0. అంటే ఇందులో మనం ఒకసారి దీని గురించి మనకు ఒక కాంపిటీషన్లో ఒక బిట్ అడుగుతున్నాడు కాబట్టి 100కి నెంబర్ ఆఫ్ 100 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 5, 200 ఇయర్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 3, 300 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 1, 400 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 0. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో సెంచరీ ఇయర్ కెనాట్ ఎండ్స్ విత్, సెంచరీ అనేది దేంతో ఎండ్ కాదు అంటున్నాడు. సెంచరీ అనేది 5తో ఎండ్ అవుతుంది, 3తో ఎండ్ అవుతుంది, 1తో ఎండ్ అవుతుంది, 0తో ఎండ్ అవుతుంది. అంటే 5 అంటే ఏంటి మనకి? ఫ్రైడే. 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. అంటే మనం ఇచ్చిన డే ఆఫ్ ద వీక్కి నేను నెంబరింగ్ ఇచ్చాను అంతే. సండే, మండే, సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెన్స్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. అంటే సెంచరీ ఇయర్ దేంతో ఎండ్ అవుతుంది అంటే వీటితో ఎండ్ అవుతుంది. దేంతో ఎండ్ కాదు అంటే మండేతో అవుతుంది కాబట్టి ట్యూస్డేతో ఎండ్ కాదు, థర్స్డేతో ఎండ్ కాదు, సాటర్డేతో ఎండ్ కాదు, ఈ మూడింటితో ఎండ్ కాదు. ఈ మూడేంటి? 2, 4, 6 అంటే ఈవెన్ నెంబర్తో ఎండ్ కాదు. సెంచరీ ఇయర్ కెనాట్ ఎండ్స్ విత్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్లో ఉన్న ఏంటి? 2. 2 అంటే ట్యూస్డే, 4 అంటే థర్స్డే, 6 అంటే 4 అంటే థర్స్డే, 6 అంటే సాటర్డే. క్లియర్? సో ఇది మనకి ఒక ఇచ్చిన ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కునే విధానం. ఇచ్చిన ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎలా కనుక్కుంటున్నాం? ఎన్నైతే ఇయర్స్ ఇచ్చాడో అన్ని హాట్ డేస్ వస్తాయి, ప్లస్ ఆ ఇయర్లో ఎన్నైతే లీప్ ఇయర్లు ఉంటాయో అవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనకి 6 అంటే 7 కన్నా ఎక్కువ కనుక వస్తే మళ్ళీ అగైన్ వాటిని 7తో డివైడ్ చేసి మనం లీప్ ఇయర్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్ని మనం తీసుకుంటాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ సో ఇయర్స్కి ఆడ్ డేస్ కనుక్కుంటాం, డేస్కి ఆడ్ డేస్ కనుక్కుంటాం. సో ఇప్పుడు మనకి ఆడ్ డేస్ గురించి క్లియర్ ఐడియా వచ్చింది. ఆడ్ డేస్ అంటే ఏం లేదండి, 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్నే మనం ఆడ్ డేస్ అంటాం. 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్నే ఆడ్ డేస్ అంటాం. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి మనం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2005 ఆగస్టు 15 మండే అయితే 2006 ఆగస్టు 15 ఏమవుతుంది? క్లియర్? సో 2005 ఆగస్టు 15 మండే అయితే 2006 ఆగస్టు 15 ఏమవుతుంది? మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2005 నుంచి 2006 వరకు ఖచ్చితంగా 1 ఇయర్ గ్యాప్. మరి 1 ఇయర్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్నో అదే కదా యాడ్ చేయాల్సింది. మరి ఇది 1 ఇయర్ అంటే ఇది లీప్ ఇయరా నార్మల్ ఇయరా అనేది మనం కన్సిడర్ చేయాలి. లీప్ ఇయర్ అయితేనేమో 2 హాట్ డేస్ ఎక్స్ట్రా, నార్మల్ ఇయర్ అయితే 1 హాట్ డే ఎక్స్ట్రా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇయర్ గ్యాపు. సో ఇక్కడ కూడా 1 ఇయర్ గ్యాపే ఉంది. మరి ఇది లీప్ ఇయరా నార్మల్ ఇయరా అంటే ఎస్, ఈ రెండు కూడా నార్మల్ ఇయరే కాబట్టి నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేయాలి. నార్మల్ ఇయర్ అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని? 1 డే ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ హాట్ డేస్. సో అంటే ఇప్పుడు ఏంటి, మనం మండేకి 1 డేని యాడ్ చేయాలి. మండే ప్లస్ 1 అంటే ఆన్సర్ ఎంత? ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో 2005 ఆగస్ట్ 15 అనేది మండే అయితే 2006 ఆగస్ట్ 15 ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇయర్ తేడా, 1 ఇయర్ గ్యాప్. ఈ 1 ఇయర్లో ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు అంటే ఖచ్చితంగా ఇది నార్మల్ ఇయర్గానే ట్రీట్ చేయాలి. సో 1 డే ఎక్స్ట్రా. నార్మల్ ఇయర్ అంటే 1 హాట్ డే. సో మండే ప్లస్ 1 ఆన్సర్ ఎంత? ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సపోజ్ 2004 జనవరి 10 సండే అయితే 2005 జనవరి 10 ఏమవుతుంది? అది క్వశ్చన్. సో 2004 జనవరి 10 అనేది సండే అయితే 2005 జనవరి 10 ఏమవుతుంది అన్నాడు. సో ఇప్పుడు దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2004 నుంచి 2005 జనవరి 10 వరకు ఖచ్చితంగా 1 ఇయర్ గ్యాప్.
మరి ఈ 1 ఇయర్లో ఇక్కడేమో ఇది లీప్ ఇయర్, ఇదేమో నార్మల్ ఇయర్. ఇందాక మనకి ఇది నార్మల్ ఇయర్, ఇది నార్మల్ ఇయరే, అసలు లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ లేదు. ఖచ్చితంగా ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటే 1 odd day ఎక్స్ట్రా, మండే +1 ట్యూస్డే ఆన్సర్ అయింది. కానీ ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్, 2005 అనేది నార్మల్ ఇయర్. మరి ఇప్పుడు ఇది లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలా, నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేయాలనేది మనకి ఇంపార్టెంట్. సో లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ కన్సిడర్ చేయాలంటే మనకి ఒక పాయింట్ ఇందాక మనం డిస్కస్ చేయాలి, దాన్ని మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం చూడండి. నార్మల్ ఇయర్కి వచ్చేసరికి మనకి 365 days ఉంటాయి. నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని రోజులు ఉంటాయండి? 365 days ఉంటాయి. మరి దాంట్లో ఫిబ్రవరికి ఎన్ని రోజులు ఉంటాయి? ఫిబ్రవరికి 28 days ఉంటాయి. మరి లీప్ ఇయర్లో మనకి 366 days ఉంటాయి. మరి దాంట్లో ఆ ఎక్స్ట్రా 1 dayని ఎక్కడ మనం కలుపుతుంది? ఫిబ్రవరిలో కలుపుతున్నాం. ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 days ఉంటాయి. ఫిబ్రవరిలో మనకి 29 days ఉంటాయి. నార్మల్ ఇయర్ అయితేనేమో 365 days, ఫిబ్రవరిలో 28 days. లీప్ ఇయర్ అయితే 366 days, ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. క్లియర్? సో ఇప్పుడు ఇది యాక్చువల్గా మనకి నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ రెండు ఇన్వాల్వ్ అయినాయి. మరి ఏది తీసుకోవాలి అంటే మనకి ఇందులో ఈ 1 year గ్యాప్లో, ఈ 1 year టైం పీరియడ్లో ఒక ఫిబ్రవరి ఉంటుంది కదండి. ఖచ్చితంగా 1 year అంటే 1 yearలో ఒక ఫిబ్రవరి ఉంటుంది కదా. మరి ఆ ఫిబ్రవరి లీప్ ఇయర్ ఫిబ్రవరి ఉందా, నార్మల్ ఇయర్ ఫిబ్రవరి ఉందా? సో లీప్ ఇయర్ ఫిబ్రవరి ఉంటే 2 odd days ఎక్స్ట్రా యాడ్ చేయాలి, లేదా నార్మల్ ఇయర్ అయితే 1 odd day ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో ఇందులో ఉన్న ఫిబ్రవరి ఏ ఫిబ్రవరి? 2004 ఫిబ్రవరి, అంతే కదండి. 2004 జనవరి నుంచి 2005 జనవరి వరకే, అంటే 2004 ఫిబ్రవరి ఉంది ఇందులో. అంటే 2004 ఫిబ్రవరి అనేది లీప్ ఇయరా, నార్మల్ ఇయర్ ఫిబ్రవరియా? లీప్ ఇయర్. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి? సో నెంబర్ ఆఫ్ odd days మనం ఎన్ని యాడ్ చేయాలండి? 2 యాడ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ odd days +2. సండే +2 అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? అంటే ఖచ్చితంగా 1 year గ్యాప్ ఉన్నాయి మనకి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగే మోడల్ అండి. ఇది ఖచ్చితంగా 1 year గ్యాప్ ఇస్తాడు. అంటే అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఇచ్చినా మనం ఎలా చేయొచ్చో నెక్స్ట్ మోడల్స్లో మనకు వస్తుంది. ఖచ్చితంగా 1 year గ్యాప్ వచ్చినప్పుడు ఆ 1 yearలో ఏ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యింది? నార్మల్ ఇయర్ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయి ఉంటే అది మొత్తాన్ని, ఆ 1 year గ్యాప్ని మనం నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేసి 1 dayని ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఒకవేళ ఆ 1 year గ్యాప్ అనేది గ్యాప్లో లీప్ ఇయర్ ఫిబ్రవరి కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ 1 year గ్యాప్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేసి 2 odd daysని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. క్లియర్? సో ఇందులో మనకి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. 2007 August 15 ట్యూస్డే అయితే 2008 August 15 ఏమవుతుంది? క్లియర్? 2007 August 15 నుంచి 2008 August 15 వరకు గ్యాప్ ఖచ్చితంగా 1 year. మరి ఈ 1 yearలో ఫిబ్రవరి మీద మనం కన్సిడర్ చేయాలి. ఫిబ్రవరి నార్మల్ ఇయర్ ఫిబ్రవరి అయితేనేమో నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. ఫిబ్రవరి అనేది లీప్ ఇయర్ అయితేనేమో మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు 2007 ఆగస్ట్ నుంచి 2008 ఆగస్ట్ అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ఫిబ్రవరి ఏ ఫిబ్రవరి? 2008 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయి ఉంది, అవునా కదా? 2008 ఫిబ్రవరి ఉంది ఇందులో. అంటే 2008 ఫిబ్రవరి అనేది లీప్ ఇయరే కదా. కాబట్టి దీన్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి. సో ట్యూస్డే, లీప్ ఇయర్ అంటే నెంబర్ ఆఫ్ odd days ఎన్ని? 2 odd days. So Tuesday +2, what is the answer? Thursday is a answer. Clear? So next ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2008 March 17 సండే అయితే 2009 March 17 ఏమవుతుంది? సో చూడండి, 2008 March 17 నుంచి 2009 March 17 వరకు ఖచ్చితంగా 1 year గ్యాప్.
మరి ఈ 1 ఇయర్లో ఏ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యింది? 2008 ఫిబ్రవరి, 2009 ఫిబ్రవరి? 2009 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయింది. 2009 ఫిబ్రవరి. 2009 ఫిబ్రవరి అంటే నార్మల్ ఏరియా కదండి. కాబట్టి ఈ 1 ఇయర్ గ్యాప్ని మనం నార్మల్ ఏరియాగా కన్సిడర్ చేస్తాం. సండే నార్మల్ ఇయర్ అంటే ప్లస్ 1 డే ఎక్స్ట్రా. సండే ప్లస్ 1 వాట్ ఈస్ ఆన్సర్? సండే ప్లస్ 1 ఆన్సర్ ఈజ్ మండే. సండే ప్లస్ 1 వాట్ ఈస్ ఆన్సర్? మండే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? అంటే చూడండి ఇప్పటి వరకు మనకి ఖచ్చితంగా 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాడు. 5 ఇచ్చి 6, 4 ఇచ్చి 5, 7 ఇచ్చి 8, 8 ఇచ్చి 9. అంటే ఒక్కోసారి ఎగ్జామినేషన్లో రివర్స్ అడుగుతాడు. అంటే ఇలా అడుగుతాడు అంటే చూడండి ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. 2007 జూన్ 10 మండే అయితే 2007 జూన్ 10 మండే అయితే 2006 జూన్ 10 ఏమవుతుంది? 2006 జూన్ 10 ఏమవుతుంది? క్లియర్? ఇప్పుడు యాక్చువల్గా మనకి 6 ఇచ్చి 7 కనుక్కోమంటే ఈ మోడల్ చేసామండి. ఇప్పుడు 7 ఇచ్చి 6 అడుగుతున్నాడు. సో వాడు రివర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ప్రాబ్లమ్ని ఇలానే కన్సిడర్ చేద్దాం. అంటే 2006 జూన్ 10 నుంచి 2007 జూన్ 10కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని అంటే మనం ఫార్వర్డ్లోనే వెళ్దాం. మనం ఫార్వర్డ్లోనే వెళ్ళినప్పుడు 2006 జూన్ 10 నుంచి 2007 జూన్ 10కి ఖచ్చితంగా 1 ఇయర్. 1 ఇయర్ అంటే ఇప్పుడు ఇందులో ఏ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయింది? 6 అన్నా 7 అన్నా ఏ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయినా అది నార్మల్ ఇయరే కాబట్టి ఖచ్చితంగా 1 నాట్ ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో దీనికి +1 చేస్తే మండే వస్తుంది. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకి రివర్స్లో ఇచ్చాడు. వాడు రివర్స్లో ఇచ్చినప్పటికీ మనం ఫార్వర్డ్గానే వెళ్తాం. వాడు 7 నుంచి 6 కనుక్కోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? 6 నుంచి 7 ఎంత? 1 నాట్ డే ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో దీనికి 1 యాడ్ చేస్తే మండే వస్తుంది. దీనికి 1 యాడ్ చేస్తే మండే వస్తుంది. సండేకి 1 యాడ్ చేస్తే మండే వస్తుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్? సండే ఈజ్ ఏ ఆన్సర్. అంటే వాడు ప్రాబ్లం ఇవ్వటం రివర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఫార్వర్డ్లోనే థింక్ చేస్తాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామంటే రివర్స్లో. సపోజ్ 2009 ఆగస్టు 15 వెడ్నెస్డే అయితే 2008 ఆగస్టు 15 ఏమవుతుంది? క్లియర్? 2009 ఇచ్చాడు, మనల్ని 2008 కనుక్కోమన్నాడు. 2009 వాడిచ్చి మనకి 2008 కనుక్కోమన్నాడు. మనం ఏం చేస్తాం? ఫార్వర్డ్ నుంచి వెళ్తాం. 2008 నుంచి 2009 చెక్ చేస్తాం. సో 2008 ఆగస్ట్ 15 నుంచి 2009 ఆగస్ట్ 15 వరకు 1 ఇయర్ గ్యాప్. మరి ఇందులో ఏ ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయింది? 2008 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయిందా? 2009 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయిందా? 2009 ఫిబ్రవరి. ఎందుకంటే 2008 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 2009 ఫిబ్రవరి. 2009 ఫిబ్రవరి అంటే నార్మల్ ఇయర్. అంటే ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో దానికి +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకి వెడ్నెస్డే వస్తుంది. క్లియర్? సో ఇక్కడున్న ఆన్సర్కి +1 యాడ్ చేస్తే వెన్స్డే వస్తుంది. కాబట్టి మరి ఇక్కడున్న ఆన్సర్ ఏంటి? ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. ట్యూస్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? ఇలా మనం ఖచ్చితంగా 1 ఇయర్ గ్యాప్ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం. ఫైండ్ అవుట్ ద డే ఆఫ్ ద వీక్. ఫైండ్ అవుట్ ద డే ఆఫ్ ద వీక్ అంటే ఏంటండి? ఇక్కడ మనం ఒక వీక్ని మనం ఫైండ్ అవుట్ చేయటం. అంటే వాడు ఒక డేట్ ఇస్తాడు, ఆ డేట్ ఏ వారమో మనం చెప్పాలి. ఒక డేట్ ఇస్తే అది ఏ వారమో మనం చెప్పాలి. యాక్చువల్గా క్యాలెండర్ అనగానే ఎక్కువగా అడిగే మోడల్ ఇది. చాలా ఇంపార్టెంట్ మోడల్. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని డిస్కస్ చేస్తారండి. ఒక్కో టెక్స్ట్ బుక్లో ఒక్కో రకంగా ఉంటుంది మెథడాలజీ. సో నేనేం చేస్తానంటే
నేను ఒక కోడింగ్ మెథడ్ ద్వారా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ముందు మనం ఆ కోడ్స్ నేర్చుకుంటే కనుక మనం ఈ ప్రాబ్లమ్ని 3 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా ఇస్తాడు, 2000 ఆగస్ట్ 14 ఏమవుతుంది? 2000 ఆగస్ట్ 14 అనేది సండే అవుతుందా, మండే అవుతుందా, ట్యూస్డేనా, వెన్స్డేనా మనం చెప్పాలి. అంటే దీనికి నేను కోడింగ్ ఇస్తాను. ఆ కోడింగ్ ప్రకారం మనం చాలా ఫాస్ట్గా, సపోజ్ కోడింగ్ ఇచ్చిన తర్వాత మీరు 2000 కోడ్ 6, ఆగస్ట్కి కోడ్ 2, 14 అంటే 0, సో 8 అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 1 అంటే ఆన్సర్ మండే. సో 2000 ఆగస్ట్ 14 అనేది ఏమవుతుందండి, మండే అవుతుంది. చూసారా, ఇది నేను ఎలా చెప్పగలిగానంటే కోడింగ్ నేను నేర్చుకోవటం వల్ల చెప్పగలిగాను. సో ఇప్పుడు మీకు ఆ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, కోడింగ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేర్చుకున్న తర్వాత మనం ఈ మోడల్లో వెళ్దాం. సో ముందు మనం కోడ్స్ నేర్చుకుందామండి. కోడ్స్, ఈ ప్రాబ్లమ్స్ మనం ఫాస్ట్గా చేయాలంటే కోడ్స్ రావాలి. ఆ కోడ్స్ ఏంటంటే కోడ్స్, ఫస్ట్ మనం డే కోడ్స్ చూద్దాం. డే కోడ్స్ డే కోడ్స్ అంటే సండే కోడ్ ఎంతండి, 0. మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో సండే అంటే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకో, కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, సండే 1నా 0నా? సండే హాలిడే కదా, కాబట్టి సండే 0. ఆల్వేస్ స్టార్టింగ్ మండే ఈజ్ 1, సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. This is about day codes. నెక్స్ట్ ఇయర్ కోడ్స్ నేర్చుకుందాం. ఇయర్ కోడ్స్ ఏంటో చూద్దాం. ఇయర్ కోడ్స్ అంటే మనకి సెంచరీ లీప్ ఇయర్, ఏదైనా సెంచరీ లీప్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ కావండి. అంటే ఏంటి, సపోజు 2000, ఇది సెంచరీ లీప్ ఇయరే కదా, అంటే సెంచరీ ఇయర్ అవ్వాలి ప్లస్ లీప్ ఇయర్ కావాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో 2000 కోడ్ 6, 2100 అంటే ఒక 100 ఇయర్స్ యాడ్ చేద్దాం, 2100కి ఆన్సర్ కోడ్ ఎంత, 4. అంటే ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి 2 రెడ్యూస్ చేస్తున్నాను. 2200కి 2, 2300కి 0. క్లియర్, 2000కి 6, 2100కి 4, 2200కి 2, 2300కి 0. క్లియర్. సో ఇట్లాగే మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా సెంచరీ లీప్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1600 అన్నాను, 1600 అనేది సెంచరీ లీప్ ఇయరే. సో 1600 కోడ్ 6, 1700కి 4, 2 రెడ్యూస్ చేయటం, 1800కి 2, 1900కి 0. క్లియర్, ఏదైనా తీసుకోవచ్చు అండి. సపోజ్ 400 కన్నా, సపోజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నా, 400 అనేది సెంచరీ లీప్ ఇయర్స్. 400కి ఎంత, 6, 500కి 4, 600కి 2, 700కి 0, 6420. క్లియర్. సో సెంచరీ లీప్ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇందులో మనకి ఎక్కువ రెగ్యులర్గా వచ్చేది, ఇప్పుడు ప్రజెంట్ ఈ సెంచరీ అనేది 20th సెంచరీ కాబట్టి ప్రజెంట్ మనకి 2000 ఎక్కువ అడుగుతాడు, లేదా ప్రీవియస్ మనకి వెళ్తే 1900 అడుగుతాడు జనరల్గా. అంటే మనం ఏది ఇచ్చినా కనుక్కోవచ్చు అండి, కాకపోతే ఎక్కువగా అడిగేది 2000, 1900 కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకున్నా కానీ సరిపోతుంది. సో 2000కి కోడ్ ఏంటి, 6, 1900 కోడ్ ఏంటి, 0. సో 2000కి 6, 1900కి 0. నెక్స్ట్, సో మనకి డే కోడ్స్, సెంచరీ, ఇయర్ కోడ్స్ అయిపోయింది. సో తర్వాత మనం ఇంకొక కోడ్, మంత్ కోడ్ గురించి తెలుసుకుందాం. మంత్ కోడ్ గురించి నేర్చుకుందాం.
మంత్. అంటే ఇది మంత్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మంత్ మనకి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 12 మంత్స్ గురించి నేర్చుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇక్కడ 12 మంత్స్కి 12 కోడ్స్ ఉంటాయి. అవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, దాని నుంచి మీరు తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు. 12 మంత్స్ ఉన్నప్పటికీ మనం ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. స్టార్టింగ్ జనవరి 0. ఇందాక మనం డే కోడ్ అబ్జర్వ్ చేసినప్పుడు, డే కోడ్ అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. డే కోడ్ సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. క్లియర్? ఇవి మనకు ఆల్రెడీ డే కోడ్స్ వచ్చేసినాయి. 1, 0, 1, 2, 3, 4, 5, 6. సో చూడండి, స్టార్టింగ్ ఆల్రెడీ 0. ఇక్కడ కూడా డే కోడ్స్లో స్టార్టింగ్ 0, మంత్ కోడ్లో స్టార్టింగ్ 0. సో జనవరి ఆల్సో 0. అక్టోబర్ స్టార్టింగ్ లెటర్ ఓ కాబట్టి దీని కోడ్ 0. అంటే స్టార్టింగ్ లెటర్ ఓ ఉన్నంత మాత్రాన్ని 0 అని కాదు, దీని కోడ్ 0. గుర్తుపెట్టుకోవడానికి స్టార్టింగ్ లెటర్ ఓ కాబట్టి, ఓ లుక్ లైక్స్ 0 కాబట్టి 0. సెప్టెంబర్ ఎస్ లుక్ లైక్ 5. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సెప్టెంబర్? 5. తర్వాత మే అంటే మే డే ఇప్పుడు 1, అంటే మేకి కోడ్ 1. సో ఇప్పుడు మీరు క్లియర్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి స్టార్టింగ్ 0, అక్టోబర్ 0, సెప్టెంబర్ 5, మే 1. తర్వాత జూన్ అనగానే మనకి జూన్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? JUNE, జూన్. 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి జూన్ కోడ్ ఎంత? 4. కొంతమంది జూలైలో కూడా 4 లెటర్స్ ఉంటాయి. మరి జూలైకి కోడ్ అంటే ఏది ఫస్ట్ వచ్చిందో అది. అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ జూన్లో 4 లెటర్స్ ఉన్నంత మాత్రాన ఇది 4 కోడ్ కాదు, దీనికి ఒక కోడింగ్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్న మెథడ్ అంతే. క్లియర్? జూన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జూన్లో 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి జూన్కి కోడ్ 4. మేకి కోడ్ 1 అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మే డే 1వ తారీఖు కాబట్టి మే కోడ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు మార్చ్ చూడండి. మార్చ్ అంటే స్మాల్ ఎం రాయండి. ఎం లుక్ లైక్స్ 3 కదా. సో మార్చ్ కోడ్ ఎంత? 3. సార్ మే కూడా ఎంఏ కదా, మరి 3. ఆల్రెడీ నేను మేక్ కోడ్ చెప్పాను. మే కోడ్ ఎంత? 1. మార్చ్ కోడ్ 3. ఫిబ్రవరిలో స్టార్టింగ్ లెటర్ ఎఫ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 లైన్స్. 1, 2, 3. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేది రాసేటప్పుడు నేను 3 లైన్ల కాంబినేషన్గా రాస్తా. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్. సో ఎఫ్ కోడ్ ఎంత? 3. నవంబర్ కూడా అంతే. ఎన్ రాయాలి అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. సో వాట్ ఈస్ ద నవంబర్ కోడ్? నవంబర్ కోడ్ ఆల్సో 3. క్లియర్? సో ఇప్పుడు మీకు దాదాపుగా అన్నీ వచ్చేసాయి. జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, మే 1, జూన్ 4, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3. సో ఇది ఒకసారి అక్కడ చూద్దాం మనం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో జనవరి కోడ్ ఎంతండి? 0 ఈజ్ ఏ జనవరి కోడ్. తర్వాత సెప్టెంబర్ కోడ్ 5, అక్టోబర్ కోడ్ 0, మే కోడ్ 1, మార్చ్ 3, ఫిబ్రవరి 3. క్లియర్? జూన్ 4, నవంబర్ 3. ఇవే కదా మనకి ఇప్పటి వరకు కంప్లీట్గా వచ్చేసింది. క్లియర్? నెక్స్ట్ మిగతా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఏతో కనుక స్టార్ట్ అయితే దాని కోడు 2 కానీ 6 కానీ. సో కాకపోతే ఆగస్ట్లో 6 లెటర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ రాదు. ఇంతక మనకి జూన్లో 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి దానికి వచ్చింది. ఇక్కడ ఆగస్ట్లో 6 లెటర్స్ ఉంటాయి కాబట్టి 6 దీనికి రాదు. కాబట్టి ఆగస్టు కోడ్ 2, ఏప్రిల్ కోడ్ 6. ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఏతో స్టార్ట్ అయితే
కోడ్ 2 కానీ 6 కానీ. ఆగస్ట్లో 6 లెటర్స్ ఉంటాయి కాబట్టి 6 రాదు దీనికి, కాబట్టి ఆగస్ట్ కోడ్ 2, ఏప్రిల్ కోడ్ 6. సో ఏప్రిల్ కోడ్ 6, ఆగస్ట్ కోడ్ 2. సో ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది జూలై 6, డిసెంబర్ 5 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు మనం గుర్తుపెట్టుకోవాలండి? జూలై 6, డిసెంబర్ 5 అనేది కనుక మనం గుర్తుపెట్టుకుంటే, జూలై 6, డిసెంబర్ 5 కనుక మనం గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ కూడా మనకి నోటెడ్గా వచ్చేస్తాయి. సో క్లియరా? సో ఇవి మనకి మంత్ కోడ్స్. క్లియర్? సో మనకి డే కోడ్స్ వచ్చేసాయి, మంత్ కోడ్స్ వచ్చాయి, ఇయర్ కోడ్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, చూడండి ప్రాబ్లం మనకి వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్. ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్, డే ఆఫ్ ద వీక్ ఆన్, what was the day of the week on 2000 March 4. 2000 March 4 అనేది ఏమవుతుంది, ఏ వీక్ అవుతుందో మనం కనుక్కోవాలి. చూడండి, మనం ఏదైతే కోడ్స్ నేర్చుకున్నామో ఆ కోడ్స్ ప్రకారం ఫాలో అయితే మనకి చాలా క్లియర్. ఇప్పుడే కదా నేను చెప్పాను, యాక్చువల్గా ఇయర్ కోడ్లో మనకి 2000కి కోడ్ ఎంత 6, 1900 కోడ్ ఎంత 0. ఎక్కువగా మనకు అడిగేది అదే కాబట్టి అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేదైనా అడిగినా కానీ మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2006 ప్లస్ మార్చ్ కోడ్, మార్చ్ అంటే లుక్ లైక్స్ 3, సో 3 ప్లస్ 4, క్లియర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అన్నట్లు లెక్క. సో 6 + 3 9, 9 + 4 అంతా 13. సో 13 అనేది నెంబర్ ఆఫ్ హాట్ డేస్. మనకి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 7 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, దీన్ని 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 13ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 6. సో 6 అంటే ఏంటంటే మనకి 6 అంటే సాటర్డే. సో వాట్ ఈజ్ ఆన్సర్? సాటర్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఇలా మనం ఇచ్చిన కోడ్కి, ఇచ్చిన డేట్కి కోడ్స్ రాసి దాని నుంచి మనం ఆన్సర్ తీసుకుంటాం. అయితే ఇందులో ఒక లాజిక్ చెప్తాను వినండి. అంటే ఇంకా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలంటే ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా 6 + 3 + 4 యాడ్ చేస్తే 13 వచ్చింది. దాన్ని నేను 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ 6. సో 6 అంటే సాటర్డే. ఇప్పుడు నేను దీన్ని 7తో డివైడ్ చేయాలి కదా, 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ కదా నేను తీసుకోవాలి. దానికి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా అయినా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 + 4 7, అంటే ఈ 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 0. అంటే 6 + 0 రిమైండర్ ఈ 6. క్లియర్? అంటే ఇవి యాడ్ చేసేటప్పుడు నాకు 7 కానీ 7 మల్టిపుల్ కానీ లేదా ఆ నెంబర్ని రెడ్యూస్ చేసుకోవటం. ఇప్పుడు సపోజ్ చూడండి 15 + 22 అన్నాడండి. దీన్ని నేను 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 15ని 22ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కునే బదులుగా ఇప్పుడు చేద్దాం. 15 22 అంటే ఎంత అండి 37. ఈ 37ని 7తో డివైడ్ చేయండి, 7 5 times 35, రిమైండర్ ఎంత 2. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 2 అంటాం. నేనేమంటానంటే 15ని 22ని యాడ్ చేస్తే 37, 37ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 2. అలా చేయకుండా ఈ 15ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1, 22ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1. ఇక్కడ మధ్యలో సింబల్ ఏంటి ప్లస్సే కదా, 1 + 1 = ఎంత 2. క్లియర్? 1 + 1 = 2. క్లియర్? సో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని 2 అనేది క్లియర్. ఓకేనా? సో ఇలా మనం ఒక డేట్ ఇస్తే ఆ డేట్కి మనం అది ఏ వీక్ అనేది ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్? సో కొన్ని మోడల్స్, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి వీటి మీద. రైట్, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
1900 December 15. What is the code for 1900? 1900 code ఎంత అండి 0. What is the code for December 5 plus 15? అంటే ఈ డేట్ యాస్టీస్ మనం తీసేసుకుంటాం 15. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని వస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్. నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అంటే దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేసినాక వచ్చిన రిమైండర్ని నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అంటే దీన్ని 7తో డివైడ్ చేస్తున్నా. 15ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 15 మనం 1 అనుకోవచ్చు. 5 + 1 అంటే 6. 6 అంటే ఏంటంటే మనకి సాటర్డే ఈజ్ ఏ ఆన్సర్. సాటర్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఇలా ఒక డేట్ ఇచ్చినప్పుడు మనం ఆ డేట్ ఏ వీక్ అనేది చెప్పచ్చు. అయితే ఎగ్జాక్ట్గా సెంచరీ ఇయర్స్ ఇవ్వాలని రూల్ లేదు కదా, ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు కదా. అలా ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఒకసారి. సపోజ్ 2004 August 15 ఏమవుతుంది? 2004 August 15 ఏమవుతుంది? అయితే ఈ 2004కి నేను కోడ్ చెప్పలేదండి. నేను కోడ్ చెప్పింది 2000 వరకే చెప్పాను. ఇది 2004 అంటే ఇలా ఇచ్చినప్పుడు నేను ముందు దాన్ని సెంచరీ ఇయర్ ప్లస్ సంథింగ్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? నేను 2000 + 4 years. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆగస్ట్? ఆగస్ట్ కోడ్ ఎంత? 2. 15 అయినా యాడ్ చేయొచ్చు. 15కి బదులుగా 15కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని? 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. అదే 1 అయినా తీసుకోవచ్చు లేదా 15 అయినా తీసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే 15 తీసుకోండి. ఇప్పుడు 2000 కోడ్ ఎంత అండి? 6 ప్లస్ మరి 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కోవాలి. ఇందులో 2004లో నేను 2000 వరకు కోడ్ చెప్పేశాను. మరి 4 ఇయర్స్కి మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్, ఇందాక మనం నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కునేటప్పుడు ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఇప్పుడు 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అంటే 4 ఇయర్స్కి 4 ప్లస్ 4లో ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయి? ఎన్ని 4లు వస్తాయి? 1 వస్తుంది కాబట్టి 1. అంటే ఈ 4 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏంటంటే 5 ప్లస్ ఆగస్ట్ టు 15 అంటే 15. సో దీన్ని 7తో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండరే కదా మనకు ఆన్సర్. 7తో డివైడ్ చేయటం అంటే చూడండి, బోర్డు చూడండి ఒకసారి. ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత 7తో డివైడ్ చేయొచ్చు లేదా ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. చూడండి, ఇది 6, ఇది 1. 6 + 1 7. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. క్లియర్? 15 అంటే 7 2 times 14 రిమైండర్ 1. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 15 మనం 1 అనొచ్చు. ఇంకేం మిగిలాయి? 4 2 1. 4 + 2 6. 6 + 1 7. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. ఎస్, రిమైండర్ 0. 0 హాట్ డేస్ అంటే మనకు ఆన్సర్ ఎంత? 0 అంటే సండే ఈజ్ ఏ ఆన్సర్. సండే ఈజ్ ఏ ఆన్సర్. సో 2004 August 15 అనేది మనకి సండే అవుతుంది. చూడండి, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటానికి టిప్ చెప్పాను. యాక్చువల్గా అయితే ఏం చేయాలి? మీరు ఇవన్నీ యాడ్ చేసి వచ్చిన దాన్ని 7తో డివైడ్ చేయాలి. అప్పుడు కూడా మీకు 0నే వస్తుంది. కావాలంటే చూడండి, 6 + 4 10, 10 + 1 11, 11 + 2 13, 13 + 15 28. 28ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. సో 0 అంటే సండే. సో ఇలా మనం ఒక ఇచ్చిన డేట్కి వీక్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చేద్దాం మనం. 1947 August 15. 1947 August 15. 1947 August 15. 1947 August 15. ఇప్పుడు ఏం చెప్పానంటే 1900 వరకే మనం కోడ్ కనుక్కున్నాం. 1947 ఇది. సో ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలి? సెంచరీ ఇయర్ ప్లస్ నా ఎక్స్ట్రా ఇయర్స్. సో 1900 + 47 ఇయర్స్. ఆగస్ట్ అంటే కోడ్ ఏంటి? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆగస్ట్? 2. 15 అంటే 15. క్లియర్? సో 1900 కోడ్ ఎంత? 0 ప్లస్ ఇప్పుడు మీరు ఏం చేయాలి? 47 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కోవాలి. 47కి 47 ప్లస్ ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్లు, ఎన్ని 4లు వస్తాయి, ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయి? ఎన్ని వస్తాయి? 11 వస్తాయి.
ఎందుకంటే 12 రావు, 12 4 times 48 అంటే 11 వస్తాయి. 11 ప్లస్ 2 ప్లస్ 15, దీన్ని మనం 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండరే మనకు కావాల్సిన ఆన్సర్. ఈ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత 7తో డివైడ్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. చూడండి, 47, 7 6 times 42, ఇది 5, 7 1s 7, 7 1s 7, రిమైండర్ 4. క్లియర్. 15 అంటే 1. క్లియర్. 4 + 2 + 1 అంటే ఇంతవరకు ఏమైపోయింది మనకి? 0 అయిపోయింది. 5 + 0 = ఎంత? 5. 5 అంటే ఏంటి? ఫ్రైడే. అంటే మనకి స్వాతంత్రం ఏ రోజు వచ్చిందండి? మనకి స్వాతంత్రం ఫ్రైడే వచ్చింది. మనకి స్వాతంత్రం 1947 ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే కదా. సో ఎప్పుడు వచ్చింది మనకి? ఆగస్ట్ 15 అంటే ఫ్రైడే వచ్చింది. ఇలా మనం ఒక డేట్ ఇచ్చినప్పుడు దానికి డే ఆఫ్ ద వీక్ మనం కనుక్కోవచ్చు. అయితే ఇందులో ఒక చిన్న నోట్ ఉందండి, చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటనేది చెక్ చేద్దాం. నోట్ ఏంటంటే, ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్, if given year is leap year and month contains January or February, month అనేది జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే, then final answer should be subtracted by 1. ఏం చెప్తుందండి ఈ నోటు? ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యి ఉండి, ఇచ్చిన ఇయర్ ఏమై ఉండాలి? లీప్ ఇయర్ అయి ఉండాలి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యి ఉండి, మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ, జనవరి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు, మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే ఫైనల్ ఆన్సర్లో నుంచి ఒకటి రెడ్యూస్ చేసి ఆన్సర్ చెప్పాలంటున్నాడు. క్లియర్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ ఏంటంటే, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయినప్పుడు మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉందో చూసుకోవాలి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ ఉండి మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ కానప్పుడు ఇది అవసరం లేదు. ఇచ్చిన ఇయర్ అసలు లీప్ ఇయరే కానప్పుడు కూడా ఇది అవసరం లేదు. ఎప్పుడు ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యండి మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయినప్పుడు మాత్రం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చేద్దామండి. సపోజ్ చూడండి, 2000 January 10. 2000 కోడ్ ఎంత? 6. 2000 కోడ్ 6. జనవరి అంటే 0, 10 అంటే 10. కానీ 2000 అనేది ఏ ఇయర్ అండి? లీప్ ఇయర్. జనవరి అంటే మంత్ జనవరి, లీప్ ఇయర్ అయింది, జనవరి వచ్చింది. అంటే ఫైనల్ ఆన్సర్ నుంచి ఏం చేయాలి? 1 రెడ్యూస్ చేయాలి. సో ఈ వచ్చిన ఆన్సర్ నుంచి 1 రెడ్యూస్ చేయాలి. 6 + 10 అంటే 16, -1 అంటే ఎంత? 15గా మనం తీసుకోవాలి. క్లియర్. అంటే ఇది యాడ్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కున్న తర్వాత ఒకటి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్ ఆన్సర్ని మనం ఒకటి రెడ్యూస్ చేసి చెప్పాలి. సో 15 అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని? 1 అంటే ఆన్సర్ ఎంతమ్మా? మండే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్. ఎప్పుడండి ఈ పాయింట్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యండి మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయినప్పుడు ఫైనల్ ఆన్సర్లో నుంచి ఒకటి రెడ్యూస్ చేయాలి. సపోజ్ ఇంకో డేట్ చూద్దాం. 2020 February 20. 2020 February 20. చూడండి, 2020కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కనుక్కోవాలి. దీన్ని మనం 2000 + 20 ఇయర్స్, ఫిబ్రవరి అంటే 3, 20 అంటే 20 రాసుకోవచ్చు, లేదా 7 2 times 14, రిమైండర్ 6 అయినా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2006? 20 ఇయర్స్కి హాట్ డేస్, 20కి 20 + 20లో ఎన్ని 4లు ఉంటాయండి? 5 ఉంటాయి. 5 + 3 + 20. సో ఇచ్చిన ఇయర్ ఏ ఇయర్? ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరు,
మంత్ ఫిబ్రవరి. కాబట్టి ఫైనల్ ఆన్సర్లో నుంచి ఒకటి రెడ్యూస్ చేయాలి, దీంట్లోంచి ఒకటి రెడ్యూస్ చేయాలి. సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ నుంచి ఒకటి రెడ్యూస్ చేయాలి. సో ఎలా అయినా చేయొచ్చు. దీన్ని 7తో డివైడ్ చేయటం, 7తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్కి -1 రెడ్యూస్ చేయటం. చూడండి 5 + 3 అంటే 8, 8 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1, 20 + 1 21, 7ని 21తో డివైడ్ చేస్తే 21ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0, అంతవరకు క్లియర్. 20 + 6 26, 26 అనేది ఒకటి రెడ్యూస్ చేస్తే 25. ఇప్పుడు 25ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 7 3 times ఆర్ 21, రిమైండర్ 4. 4 అంటే ఆన్సర్ ఏంటి? థర్స్డే ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఇలా మనం ఒక వీక్, ఒక డేట్ ఇచ్చినప్పుడు దానికి వీక్ ఎలా కనుక్కోవాలో క్లియర్. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ కనుక అయితే, మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే ఫైనల్ ఆన్సర్లోంచి ఒకటి రెడ్యూస్ చేసి ఆన్సర్ చెప్పాలి. క్లియర్? ఈ కోడ్స్ మనకు గుర్తుంటే ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. చూడండి ఏమని అడుగుతాడంటే, on what dates March 2008 Sunday falls? 2008 మార్చిలో సండేలు ఏ తారీఖుల్లో వస్తాయో మనం కనుక్కోమన్నాడు. అంటే ప్రీవియస్ మోడల్కి దీనికి చిన్న వేరియేషన్. ప్రీవియస్ మోడల్లో మనకి డేట్ ఇచ్చి వీక్ కనుక్కోమంటాడు. దీంట్లో ఏం కనుక్కోమంటున్నాడు? మనకి వీక్ ఇచ్చేసాడు, సండే అని వీక్ ఇచ్చేసాడు, మనం డేట్స్ కనుక్కోమంటున్నాడు. అంటే మార్చ్ 2008లో సండేస్ అనేవి ఏ డేట్స్లో వస్తాయో మనం కనుక్కోవాలి. చూడండి ఒకసారి, దీనికి ఏం చేస్తానంటే నేను ముందు 2008 మార్చి 1వ తారీఖు ఏమొచ్చిందో నేను కనుక్కుంటా. దాని నుంచి సండే ఎప్పుడు వచ్చిందో అని చెప్పేయచ్చు కదండి. క్లియర్? సో 2008 మార్చ్ 1 అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసాం. 2008ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 2000 + 8 years. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 2000? 6. 8 yearsకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 8కి 8. 8లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. మార్చ్ కోడ్ 3, 1 అంటే 1. క్లియర్? సో అంటే మార్చి 1వ తారీఖు ఏమవుతుంది? సో దీన్ని మనం 7తో డివైడ్ చేయాలి. దీనికి వచ్చే రిమైండర్లే మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. 6 + 1 7 అంటే రిమైండర్ 0. ఇక్కడ మనకి 8 + 2 అంటే 10. 10 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 3. 3 + 3 6. ఇది 2008 లీప్ ఇయర్, కానీ జనవరి కానీ ఫిబ్రవరి కాదు కాబట్టి 6 అలాగే తీసుకుంటాం. అంటే 1వ తారీఖు 6 అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 6 అంటే ఏంటండి? సాటర్డే. 1వ తారీఖు సాటర్డే. అంటే 2008 మార్చి 1వ తారీఖు సాటర్డే. మనకేం కావాలి? సండే కావాలి. అంటే 1వ తారీఖు సాటర్డే కాబట్టి 2వ తారీఖు ఏమవుతుంది? సండే. 2వ తారీఖు సండే అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? సండే వచ్చే డేట్స్ అన్ని రాయమన్నాడు. అంటే 2వ తారీఖు సండే, 2వ తారీఖు సండే. మళ్ళీ ఎప్పుడు వస్తుంది సండే? మళ్ళీ 1 వీక్కి, అంటే +7 9th సండే. నెక్స్ట్ +7 16 23 మార్చి కాబట్టి 31 days ఉంటాయి, 30. క్లియర్? అర్థమైందండి? అంటే వాడు ఏదైతే మంత్ ఇయర్ ఇచ్చాడో అది 1వ తారీఖు ఏమవుతుందో కనుక్కొని దాని నుంచి వాడు ఏది అడుగుతున్నాడో అది మనం తీసుకుంటాం. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు చూడండి, 2008 మార్చ్ ఇచ్చాడు. నేనేం చేశాను? 1వ తారీఖు ఏమవుతుందో కనుక్కున్నాను. 2008 మార్చ్ 1. సో 2000కి 2000 + 8. 2000 కోడ్ 6, 8కి 8. 8లో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 2 ఉంటాయి కాబట్టి 2. మార్చ్ కోడ్ 3, 1 అంటే 1. సో 6 + 1 7. క్లియర్? 8 + 2 అంటే 10. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 3. 3 + 3 = 6. 6 అంటే ఏంటి? సాటర్డే. ఎవరి సాటర్డే అంటే 1వ తారీఖు సాటర్డే. మరి సండే కదా మనకు కావాల్సింది, 2వ తారీఖు సండే. సో ఫస్ట్ సండే 2వ తారీఖు వచ్చింది. నెక్స్ట్ 9, నెక్స్ట్ 16, నెక్స్ట్ 23, నెక్స్ట్ 30. సో ఇలా ఆన్ వాట్ డేట్స్
అని మనకి ఇచ్చినప్పుడు డేట్స్ మనం కనుక్కోమన్నప్పుడు 1వ తారీఖుని మనం కనుక్కొని దాని నుంచి వాడు ఏదైతే వీక్ అడిగాడో ఆ వీక్ మనం వెళ్తాం. క్లియర్? నెక్స్ట్ ఇందాక మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామండి. అంటే ఒక 2 డేట్స్ ఇచ్చిన తర్వాత ఆ రెండింటి మధ్య 1 ఇయర్ గ్యాప్ ఉన్నప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం. అంటే గ్యాప్ ఎక్కువగా ఉంటే ఎలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోడల్గా మనం ట్రీట్ చేయాలి. ఇంకో మోడల్ ఎలా అడుగుతాడంటే చూడండి, 2007 సెప్టెంబర్ 15 మండే అయితే ఏంటంట, 2007 సెప్టెంబర్ 15 మండే అయితే 2020 మార్చి 5 ఏమవుతుంది అన్నాడు. క్లియరా? 2007 సెప్టెంబర్ 15 మండే అయితే 2020 మార్చి 5 ఏమవుతుంది అన్నాడు. అంటే ఏంటి, ఇందాక మనం ఇలాంటి మోడల్ చేసాం, కాకపోతే అక్కడ ఏమైంది, జస్ట్ ఇయర్ మాత్రమే చేంజ్ అయింది. ఇక్కడ మంత్ చేంజ్ అయింది, డేట్ చేంజ్ అయింది, ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? సో ఇందులో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. మనం డే ఆఫ్ ద వీక్ అంటే ఒక డేట్ ఇస్తే అది ఏ వీకో కనుక్కోవటం చేశాం కాబట్టి అలానే దీన్ని 2 సార్లు చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటి, దీని అసలు యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటో చూడండి. 2007 సెప్టెంబర్ 15 మండే అయితే ఏమంటున్నాడు, 2007 సెప్టెంబర్ 15 కనుక మండే అయితే ఇది ఏమవుతుంది అంటే ఇది ఒరిజినల్గా మండేనా ట్యూస్డేనా వెన్స్డేనా మనకు తెలియదు. అంటే నేనేం చేస్తానంటే 2007 సెప్టెంబర్ 15 అనేది ఒరిజినల్గా ఏంటో కనుక్కుంటా. దాని నుంచి నాకు ఒరిజినల్ ఆన్సర్ సపోజ్ సండే వచ్చింది అనుకోండి, వాడు ఏమి ఇచ్చాడు, మండే ఇచ్చాడు. అంటే నాకు వచ్చిన ఒరిజినల్ ఆన్సర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే వాడు ఆన్సర్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఒరిజినల్గా ఏమైందో కనుక్కుందాం. 2007 అంటే 2000 ప్లస్ 7 ఇయర్స్, సెప్టెంబర్ అంటే 5, 15 అంటే 15, 2000 కోడ్ ఎంత 6, 7 ఇయర్స్కి 7కి 7లో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి, 1 ఉంటుంది, ప్లస్ 5 ప్లస్ 15. సో నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏంటంటే డివైడెడ్ బై 7 చేయాలి. చూడండి, 7కి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 0, 6 ప్లస్ 1, 15 ప్లస్ 5 అంటే 20 అంటే 7 2 times ఆర్ 14, రిమైండర్ అంతా 6. అంటే 2007 సెప్టెంబర్ 15 అనేది మనకి 6 అంటే ఏంటి, సాటర్డే. అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ ఆన్సర్? ఒరిజినల్ ఆన్సర్ సాటర్డే. ఒరిజినల్ ఆన్సర్ సాటర్డే, కానీ వీడేమి ఇచ్చాడు, మండే ఇచ్చాడు. అంటే సాటర్డే ఒరిజినల్ ఆన్సర్, వాడిచ్చిన ఆన్సర్ మండే. అంటే ఒరిజినల్ ఆన్సర్కి +2 యాడ్ చేస్తే వాడు ఆన్సర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, 2020కి కూడా ఒరిజినల్ ఆన్సర్ కనుక్కుంటాను. ఒరిజినల్ ఆన్సర్ అంటే రెడ్ కలర్లోది. ఒరిజినల్ ఆన్సర్ కనుక్కొని దానికి 2 యాడ్ చేస్తే వాడు ఆన్సర్ వస్తుంది. క్లియర్? సో 2020 మార్చ్ 5 కనుక్కుందాం. 2020 అంటే 2000 ప్లస్ 20 ఇయర్స్, మార్చ్ అంటే 3, 5 అంటే 5, 2000 కోడ్ 6, 20 ఇయర్స్కి 20, 20లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి, 5 వస్తాయి, ప్లస్ 3 ప్లస్ 5, 2020 లీప్ ఇయర్. బట్ ఇది మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ కాదు కాబట్టి -1 చేయాల్సిన పని లేదు. దీన్ని మనం 7తో డివైడ్ చేయాలి. చూడండి, ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 25 అన్నాం అనుకోండి, 25 అంటే 7, 3 times 21, రిమైండర్ 4, 4 ప్లస్ 3 7. క్లియర్? 6 ప్లస్ 5 11, 11 అంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని, 4. క్లియర్? అంటే 2020 మార్చ్ 5 అనేది నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 4 అంటే 4 అంటే ఏంటది, థర్స్డే. అంటే ఒరిజినల్ ఆన్సర్ థర్స్డే. మరి వాడు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, +2 యాడ్ చేయాలి. థర్స్డే +2, వాట్ ఈజ్ ఆన్సర్, సాటర్డే. సాటర్డే ఈజ్ ఏ ఫైనల్ ఆన్సర్. సో వాట్ ఈజ్ ద ఆన్సర్, సాటర్డే ఈజ్ ఏ ఆన్సర్. ఏంటండి ఈ మోడల్, ఏం లేదంటే యాక్చువల్గా మనం డే ఆఫ్ ద వీక్ కనుక్కునే మోడల్ 2 సార్లు చేస్తే మనకు క్లియర్ అవుతుంది. అంటే వాడు ఏమి ఇస్తాడంటే ఒక డేట్ ఇచ్చి అది ఏ వారమో ఇస్తాడు, ఇంకో డేట్ ఇచ్చి అది ఏ వారమో మనల్ని కనుక్కోమంటాడు. మనం ఏం చేస్తామంటే ఇది ఒరిజినల్గా ఏమవుతుంది, ఒరిజినల్గా సాటర్డే అయింది.
మరి వాడేమి ఇచ్చాడు? మండే ఇచ్చాడు. అంటే ఒరిజినల్ ఆన్సర్ నుంచి ఎంత యాడ్ చేస్తే వాడి ఆన్సర్ వస్తుంది? +2 యాడ్ చేస్తే. అంటే ఒరిజినల్ ఆన్సర్ కనుక్కోవటం +2 యాడ్ చేయడం. అదే లాజిక్ సెకండ్ దానికి వాడు ఏదైతే కనుక్కోమన్నాడో దానికి కూడా అప్లై చేస్తాను. వాడు కనుక్కోమన్న డేట్ 2020 మార్చ్ 5. 2020 మార్చ్ 5 అనేది నాకు ఒరిజినల్గా థర్స్డే వచ్చింది. దానికి +2 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? సాటర్డే ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం మనకి సేమ్ క్యాలెండర్ కనుక్కోవటం. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం ఏంటంటే మనకి సేమ్ క్యాలెండర్. సేమ్ క్యాలెండర్ ఎలా కనుక్కోవాలి? సేమ్ క్యాలెండర్ అంటే ఏంటంటే మనం చాలా క్యాలెండర్స్ మనకు వస్తూ ఉంటాయి. అయితే ఈ క్యాలెండర్స్లో ఏమవుతుందంటే సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. సేమ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ January 1 మండే అనుకోండి, ఆ క్యాలెండర్లో కూడా January 1 మండే. ఇది December 31 సాటర్డే అయితే ఆ క్యాలెండర్లో కూడా December 31 సాటర్డే. అంటే ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్న డేట్స్కి ఏ వీక్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న డేట్స్కి అవే వీక్స్ అవుతాయి. అంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సేమ్ క్యాలెండర్ రిపీట్ కావాలంటే ఖచ్చితంగా ఇయర్స్ మ్యాచ్ కావాలి. ఇయర్స్ అంటే నార్మల్ ఇయర్కి నార్మల్ ఇయర్, లీప్ ఇయర్కి లీప్ ఇయర్, అంతే కదా. ఇయర్స్ మ్యాచ్ అవ్వాలి. ఇయర్స్ మ్యాచ్ కాకుండా మనం ఇప్పుడు సపోజ్ ఇది నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అనుకోండి, ఎక్కడి దాకా మ్యాచ్ అవుతాయి? February 28 దాకా మ్యాచ్ అవుతాయి. సో February 29 నుంచి మారిపోతుంది. అంటే ముందు సేమ్ క్యాలెండర్ రావాలంటే ఈ ఇయర్ నార్మల్ ఇయర్ అయితే అది కూడా నార్మల్ ఇయర్ కావాలి, ఇది లీప్ ఇయర్ అయితే అది కూడా లీప్ ఇయర్ కావాలి. మనం చిన్న ఎగ్జాంపుల్ చేసి మనం తర్వాత దీనికి షార్ట్ కట్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్, సపోజ్ 2005 అనే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది క్వశ్చన్. నేనేమనుకుంటానంటే 2000, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2005 అనే క్యాలెండరు ఎప్పుడు రిపీట్ అవుతుంది, సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? నేనేమనుకున్నానంటే 2005 January 1 నేను మండే అనుకుంటున్నా. నేను మండే అనుకుంటున్నాను. అది ఒరిజినల్గా ఏమో నాకు తెలియదు, నేను మండే అనుకుంటున్నా. ఒకవేళ ఇది మండే అయితే మళ్ళీ ఎక్కడైతే మనకు మండే వస్తుందో అక్కడ ఆ క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుందనే కదా. అంటే ఎక్కడైతే మళ్ళీ January 1 మండే వస్తుందో అది నేను సేమ్ క్యాలెండర్ కింద ట్రీట్ చేస్తాను. చూడండి, 2005 January 1 మండే అయితే 2006 January 1 ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. మరి 2007 వెన్స్డే అవుతుంది. 2008 థర్స్డే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకనేది January 1. 2007 January 1 నుంచి 2008 January 1, 2007 January 1 నుంచి 2008 January 1. ఇందులో ఉన్న February 2008 7 February నార్మల్ ఇయరే కాబట్టి వెన్స్డే +1. ఇక్కడ +2 అవుతుంది. ఎందుకని? ఇప్పుడు 2009 January 1 అన్నప్పుడు ఇందులో 2008 February ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇయర్ ఉన్న ఈ February 2008 February +2 కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? సాటర్డే. సో 2010 January 1 సండే. మరి 2011 January 1 ఏమవుతుంది? సండే +1 మండే. క్లియర్? అంటే ఏమేమి చూడండి, 2005 January 1 మండే వచ్చింది, 2011 January 1 మండే వచ్చింది, 2005 నార్మల్ ఇయరే, 2011 నార్మల్ ఇయరే. కాబట్టి ఖచ్చితంగా క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. అంటే 2005 అనేది ఎప్పుడు మనకు రిపీట్ అవుతుందంటే 2011 రిపీట్ అవుతుంది. క్లియర్? అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 2. 2006 ఎప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు 2005 ఎప్పుడు రిపీట్ అయింది? +6 ఇయర్స్కి రిపీట్ అయింది. సో 2000 +5 +6 2011. మరి అలాగే 2006 కూడా +6 అనకూడదు. ఎందుకని? 2006 అనేది +6 యాడ్ చేస్తే 2012 అయింది. ఇది నార్మల్ ఇయర్, ఇది లీప్ ఇయర్. ఎలా మ్యాచ్ అవుతాయి? మ్యాచ్ కావు. కనుక్కుందాం ఎలాగో ఒరిజినల్గా ఇప్పుడు మనం కనుక్కుందాం. చూడండి, 2006 అన్న 2006 January 1 మండే అనుకుంటే ఊరికే మనం 2006 January 1 మండే అనుకుంటే 2007కి వచ్చేసరికి ఏమవుతుంది? ట్యూస్డే, 8 వెన్స్డే, 9 8 నుంచి 9 వెన్స్డే కాబట్టి వెన్స్డే +2 ఫ్రైడే, 10 సాటర్డే, 11 సండే,
12 మండే. చూడండి 6 మండే, 12 మండే. కానీ ఇది 6 అనేది నార్మల్ ఇయర్, 12 అనేది లీప్ ఇయర్. అంటే ఇంకా నెక్స్ట్ ఇది రెండు మ్యాచ్ కావు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వెళ్ళాలి. సో 13 ఏమవుతుంది, ఇది లీప్ ఇయర్ +2 యాడ్ అవుతాయి, వెన్స్డే అవుతుంది. 14 థర్స్డే అవుతుంది. 15 ఫ్రైడే అవుతుంది. 16 సాటర్డే అవుతుంది. 17 మండే అవుతుంది. 16 లీప్ ఇయర్ కదా. ఇది సాటర్డే, ఇది సండే. క్లియర్. అంటే 2006 అనేది ఎప్పుడు రిపీట్ అయింది, 2017లో రిపీట్ అయింది. ఇప్పుడు 2006 నార్మల్ ఇయరే, 2017 నార్మల్ ఇయరే. ఇది మండే వచ్చింది, ఇది మండే వచ్చింది, మొత్తం ఎవ్రీథింగ్ మ్యాచ్ అయిపోతాయి. అంటే 2006 అనేది ఎప్పుడు సేమ్ క్యాలెండర్ వచ్చింది, 2017. అంటే ఎన్ని ఇయర్స్కి వచ్చిందండి, 11 ఇయర్స్కి వచ్చింది. క్లియర్. యాక్చువల్గా చేయాల్సిన ప్రాసెస్ ఇది, కాకపోతే దీనికి నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానండి. సో ఆ షార్ట్ కట్ ద్వారా మనం ఏ ఇయర్ ఇచ్చినా దానికి సేమ్ క్యాలెండర్ ఏ ఇయర్ వస్తుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్. సో ఆ షార్ట్ కట్ ఏంటో చూద్దాం ఒకసారి. క్లియర్. చూడండి, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే, ఇచ్చిన ఇయర్ ఏ ఇయర్ అయి ఉండాలి, లీప్ ఇయర్ అయి ఉండాలి. ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే సేమ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే +28 ఇయర్స్కి వస్తుంది. ఎగ్జాంపుల్ 2000 ఈజ్ ఏ లీప్ ఇయర్. మళ్ళీ ఇది ఎప్పుడు సేమ్ క్యాలెండర్ వస్తుంది, +28 ఇయర్స్. అంటే ఎంత, 2028కి సేమ్ క్యాలెండర్ వస్తుంది. అంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే +28 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ వస్తుంది. మరి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ తర్వాత ఇయర్, లీప్ ఇయర్ +1. అంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ +1. లీప్ ఇయర్ తర్వాత ఇయర్ కనుక అయితే, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ తర్వాత ఇయర్ అయితే మనకి +6 ఇయర్స్కి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇందాక మనం చేసిన ఎగ్జాంపుల్ 2005 అనేది లీప్ ఇయర్ తర్వాత ఇయర్, 2004 అనేది లీప్ ఇయర్, దాని తర్వాత ఇయర్ 2005. అంటే ఎగ్జాంపుల్ మనం 2005 తీసుకుంటే +6 ఇయర్స్. అంటే ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2011 అనేది రిపీట్ అవుతుంది. 2005 క్యాలెండర్, 2011 క్యాలెండర్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్, లీప్ ఇయర్ +2 అయితే ఇది +11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం 2006 అందాం. +11 ఇయర్స్ అంటే ఆన్సర్ ఎంత, 2017. అదే కదా మనకి ఇందాక వచ్చిన ఆన్సర్. 2006 అనేది లీప్ ఇయర్ తర్వాత +2 ఇయర్స్. 2004 అనేది లీప్ ఇయర్ +2, లీప్ ఇయర్ +2 మోడల్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ లీప్ ఇయర్ +3. సో లీప్ ఇయర్ +3 అంటే 2007 అందాం. సో ఇది కూడా మనకి 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. సో 2007 + 11 అంటే ఆన్సర్ ఎంత, 2018. క్లియర్. సో వాట్ ఈస్ అ కోడ్ అంటే 28 + 6 + 11 + 11. ఈ 28 ఎప్పుడు, లీప్ ఇయర్ అయినప్పుడు. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే +28 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ వస్తుంది. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ తర్వాత ఇయర్ అయితే +6 ఇయర్స్కి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ అయితే +11. లీప్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ అయితే +11. క్లియర్. సో ఈ విధంగా మనం సేమ్ క్యాలెండర్ అనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో సేమ్ క్యాలెండర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లీప్ ఇయర్ అంటే 28, లీప్ ఇయర్ +1 అయితే 6, లీప్ ఇయర్ +2 అయితే 11, లీప్ ఇయర్ +3 అయితే 11. క్లియర్. నెక్స్ట్ ఇందులో మనకి సమ్ అదర్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకు అడిగితే ఓ ప్రాబ్లం చూద్దామండి. ఇంకా దీంట్లో కొంచెం ఎక్స్ట్రాగా మనం అడగాలనుకుంటే, ఇఫ్ డే ఆఫ్టర్ tomorrow is Saturday,
If day after tomorrow is Saturday, what day was 3 days? What day was 3 days before yesterday? చూడండి వాడు ఏమి ఇచ్చాడో ప్రాబ్లం. ఇఫ్ డే ఆఫ్టర్ టుమారో ఈ సాటర్డే, వాట్ డే వాజ్ 3 days బిఫోర్ ఎస్టర్డే. అంటే మనం ప్రాబ్లం చదివినప్పుడు స్టూడెంట్కి కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. మనం ఇందాక చెప్పిన దాని ప్రకారం మనం ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి డే ఆఫ్టర్ టుమారో, డే బిఫోర్ ఎస్టర్డే. డే ఆఫ్టర్ టుమారో అంటే మనకి ఎల్లుండి వస్తుంది, అంటే ఈరోజు అనుకుంటే ఎల్లుండి అంటే +2. డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న, అంటే -2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డే ఆఫ్టర్ టుమారో అంటే +2. ఎవరికి +2? ఈ రోజుకి +2. డే బిఫోర్ ఎస్టర్డే అంటే -2, అంటే ఈ రోజుకి -2. క్లియర్? సో ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఈరోజు టుడే అనుకుంటే, డే ఆఫ్టర్ టుమారో అంటే ఇక్కడి నుంచి +2 డేస్కి ఏమవుతుందంట, సాటర్డే అవుతుందంట. ఇక్కడి నుంచి +2 చేస్తే సాటర్డే, అంటే ఇది ఏమై ఉంటుంది, సాటర్డే కోడ్ 6 కదా. 6 రావాలంటే ఎవరికి +2 చేస్తే వస్తుంది, 4 కదా. అంటే ఇదేంటి, థర్స్డే ఎవరు, థర్స్డే ప్రెజెంట్, అంటే టుడే థర్స్డే. వాడు ఏమన్నాడు, వాట్ డే వాజ్ 3 days బిఫోర్ ఎస్టర్డే. ఎస్టర్డేకి బిఫోర్ 3 days, అంటే ఇది థర్స్డేకి ఎస్టర్డే అంటే -1 అనేది ఎస్టర్డే. దీనికి 3 days బిఫోర్ అంటే మళ్ళీ -3 days. అంటే ఈరోజు థర్స్డే, దీంట్లోంచి -1 చేస్తే ఎస్టర్డే, అక్కడి నుంచి -3 days చేస్తే 3 days బిఫోర్. అంటే థర్స్డే నుంచి మనం మొత్తం ఎంత మైనస్ చేయాలి, 4 days మైనస్ చేయాలి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ థర్స్డే, 4. అంటే 4లోంచి 4 తీసేస్తే ఎంత అండి, 0. అంటే ఈరోజు 4 కోడ్, 4 days తీసేయాలి. 4 - 4 అంటే 0 అంటే ఏంటి, సో సండే ఈజ్ ఏ ఆన్సర్. కన్ఫ్యూజ్ ఏం అవసరం పడలేదండి, దీంట్లో చాలా ఈజీగా వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్లో, మనకి ఈ కోడ్ గుర్తుంటుంది కాబట్టి దాని ప్రకారం చాలా ఈజీగా. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, డే ఆఫ్టర్ టుమారో అంటే +2, డే బిఫోర్ ఎస్టర్డే అంటే -2. క్లియర్? సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది మనకి రెగ్యులర్గా అడుగుతున్నాడు. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ how many days are there in X weeks and X days? X weeks, X days. Option A 8x square. Option B 7x square. Option C 8x. Option D 7x. How many days are there in X weeks and X days? వాడు ఏమంటున్నాడంటే X వీకు X డేస్కి ఎన్ని రోజులు వస్తాయి అంటే, యాక్చువల్గా X వీక్స్, చూడండి బోర్డు వైపు చూడండి, X వీక్స్ ప్లస్ X డేస్కి ఎన్ని రోజులు వస్తాయి అంటున్నాడు. అంటే వీటిని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, డేస్లో కన్వర్ట్ చేయాలి. 1 వీక్ అంటే 7 days, మరి X వీక్ అంటే 7x days ప్లస్ X డేస్. సో 7x ప్లస్ X అంటే 8x days. సో వాట్ ఈజ్ ఆన్సర్, 8x ఈజ్ ఏ ఆన్సర్. అంటే వాడు ఏమడుగుతున్నాడు, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ X వీక్స్ అండ్ X డేస్. X వీక్స్ X డేస్లో ఎన్ని రోజులు ఉంటాయి అంటే, మనం ఈ వీక్స్ని కూడా రోజుల్లోకి మార్చాలి. 1 వీక్ అంటే 7 days, మరి X వీక్స్ అంటే 7x days. సో 7x days
ప్లస్ ఈ ఒక ఎక్స్ డేస్, మొత్తం ఎంత 8 ఎక్స్ డేస్. క్లియర్? సో ఫ్రెండ్స్, ఇలా మనం క్యాలెండర్ అనే టాపిక్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. సో మీరు ఇప్పుడు ఏదైతే నేను ఈ వీడియోలో డిస్కస్ చేశానో ఈ వీడియోస్ని మీరు వినేటప్పుడు దీన్ని మీరు నీట్గా నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే, నేను ఏదైతే ఇక్కడ చెప్పానో మోడల్స్, ఇవి నీట్గా మీరు కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా క్యాలెండర్ అనే టాపిక్ మీకు ఇచ్చుంటే దాని నుంచి మీకు ఖచ్చితంగా 100% దాన్ని మీరు ఆన్సర్ చేసి మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.